సూర్యుని ధరించుకునే స్త్రీ అని వర్తమానము మనం చదువుతాం. పిల్లారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును వీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు సర్వశక్తిమంతుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని సర్వశక్తిమంతుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఇచ్చెను. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనం ఇప్పుడు సూర్యుని ధరించుకునే స్త్రీ అని వర్తమానము మనం చూడబోతున్నాం. ఇక్కడ ఒక స్త్రీ గురించి చెప్పబడతా ఉంది. సూర్యుని ధరించుకునే స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకముందు ఒక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. ఆ శిశువును మింగేయాలని సమస్త జనములను నిరపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగానే ఆమె శిశువును సర్వశక్తిమంతు యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని సర్వశక్తిమంతుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. ఈ స్త్రీ ఎవరనంటే ఆయన యొక్క వధువైన ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ సూర్యుని ధరించుకొని ఉన్నది అంటే అది సూర్యుడు అనగా మెస్సీయే కాబట్టి ఆమె మెస్సీని కలిగి ఉందంటే కృప. సూర్యుడు అంటే ఎవరు? కృప. ఆమె పాదముల కింద చంద్రుడును అంటే
చంద్రుడు అంటే ధర్మశాస్త్రం, సూర్యుడు అంటే కృపకాలం, పాదముల కింద ఉన్నటువంటిది ధర్మశాస్త్రం. కాబట్టి సూర్యుడు చంద్రుడు. అందుకనే 7 సంఘకాలముల్లో మనం చూసినట్లయితే ఆయన అస్తమించిన తరువాత, అంటే సూర్యుడు అనగా మెస్సయ్య, ఆ మెస్సయ్య మరణించి ఆయన తిరిగి లేచిన తరువాత చంద్రుడు ప్రకాశించాడు 7 సంఘకాలాల్లో. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆ ధర్మశాస్త్రం అనేది ఏమైందంటే ఒక ఛాయ. కనుక ఇక్కడ 7 సంఘకాలముల్లో ఆ చంద్రుడు అనగా వధువు కూడా సాదృశ్యముగా ఉంది. కాబట్టి సంఘము లేకపోతే ఆ సమాజము ఈ 7 సంఘకాలములలో చంద్రుడు ఎలాగైతే రాత్రి ప్రకాశిస్తూ ఉంటాడో రాత్రిపూట, సంఘము కూడా అలాగే ప్రకాశిస్తూ వచ్చింది. అది ఆయన పాదముల కింద ఉండడమైనది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చీకటిలో సంఘము, అలాగే నక్షత్రాలు కూడా, 12 నక్షత్రాలు. సూర్యుడు అనేది ఎవరంటే మెస్సయ్య, అది కృపను కలిగి ఉంది ఆమె. కొంతమంది సూర్యుని ధరించుకునే స్త్రీ అంటే మరి నీ సూర్యుడిగా వధువే బోధిస్తుంది అని అలా తప్పుడు అర్థాలు తీసుకున్నారు. అక్కడ బోధకురాలు ఉందా? బోధించేదిగా ఉందా? చెప్పబడి ఉందా? అక్కడ లేదు. అది ఒక కృపని ఆమె కలిగి ఉంది, కృపాకాలము. అందుకనే 7 సంఘకాలంలో వినాంగని చెప్పారంటే 7 సంఘకాలములో ఆయన సర్వశక్తిమంతుని కుమారుడుగా ఉన్నాడని చెప్పాడు. ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు. 7 సంఘకాలముల్లో ఆయన సర్వశక్తిమంతుని కుమారుడుగా ఉన్నాడు. మరలా ఆయన పైకి వెళ్ళిపోయి ఇప్పుడు మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఆయన మనిషి. అందుకని ఇది మనిషి కుమారుని యొక్క కాలం, ఇది మనిషి కుమారుని యొక్క దినం. ఎందుకంటే మనిషి కుమారుని యొక్క లేఖనాలు నెరవేరుతున్నాయి కాబట్టి మనిషి కుమారుడు. ఏలే దినాలు నెరవేరాయి కాబట్టి ఏలే దినాలే. ఎవరికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతుంటే వాళ్ళ దినాలే. యోహాను గురించి రాయబడింది, యోహాను సంబంధించిన లేఖనం నెరవేరుతా ఉంది కాబట్టి అది యోహాను యొక్క దినాలు. అలాగా ఇది మనిషి కుమారుని యొక్క దినము. అందుచేత 7 సంఘకాలములలో ఆయన సర్వశక్తిమంతుడు కుమారుడుగా ఉన్నాడు. అలాగే వధువు ఈ చీకటి గల లోకములో ఆమె ప్రకాశిస్తూ వచ్చింది చంద్రుని వలె. చంద్రుడు ఎలాగైతే రాత్రిపూట వెలుగునిస్తూ ఉంటాడో, అందుకని చంద్రుడు స్వయం ప్రకాశ్ కాదు, సూర్యుడిని బట్టే చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే సర్వశక్తిమంతుని యొక్క కుమారుని బట్టే, అనగా సర్వశక్తిమంతుని బట్టే ఆ యొక్క సంఘము ప్రకాశిస్తూ వచ్చింది. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడడం వల్లే చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా పురుషుడు శిరస్సుగా ఉంటాడు. పురుషుడు శిరస్సును బట్టే శరీరం ప్రకాశిస్తాడు. మెస్సయ్య చూడండి, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ముఖము సూర్యునిలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు శరీరం కూడా ప్రకాశించింది, వస్త్రాలు కూడా ప్రకాశించాయి. సేమ్ అదే విధంగానే ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగు, ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు, ఆ వాక్యము, ఆ వెలుగు ఈ 7 సంఘకాలంలో వధువు మీద పడడం వలన వధువు కూడా సూర్యుని వల్ల ప్రకాశిస్తూ వచ్చింది. క్షమించండి, చంద్రుని వల్ల ప్రకాశిస్తూ వచ్చింది. అంటే స్వయంగా తనంతట తానది వెలగలేదు, ఒక వెలుగు మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ వెలుగు దాని మీద పడకపోతే వెలగదు. మనము కూడా అంతే. ఆయన వాక్యము మన మీద ప్రకాశించడం వల్ల, లేకపోతే ఆయన కృప మన మీద ఉండడం వలన, ఆయన కృప మన మీదకి రావడం వలన దానిని బట్టే మనము ప్రకాశిస్తూ ఉన్నాం. ఆయన నామస్తు. హల్లెలూయా. నువ్వు కృప కలిగి ఉన్నావనే దానికి అర్థం ఏమిటి? కృప కలిగి ఉన్నావంటే అర్థం ఏమిటి చెప్పండి? ఆయన కృప నీ మీద ఉందనుకోండి, వాక్యం మీద నువ్వు నిలబడుతున్నావే, ఆ నిలబడడమే నీ మీద ఆయన కృప అన్నది తెలియజేస్తుంది. నేను కృప పొందాను, ఆయన కృపలో ఉన్నాను, ఆయన కృప మీద నా మీద ఉంది అని చెప్పుకుంటే అవదాం. ఆయన కృప
నా మీద ఆయన కృప చూపించాడు. నీవు సరిగా ప్రార్థన చేయకుండా, సరిగా ఆరాధనకు రాకుండా, వాక్యం వినకుండా, బైబిల్ చదవకుండా, హల్లెలూయా చెప్పకుండా, ఆమెను చెప్పకుండా, ఏ యొక్క నీతి క్రియలు లేకుండా, ఏమండి సత్క్రియలు లేకుండా, వాక్యం విని వెళ్ళిపోతూ అరికథ బుర్రక తిన్నట్టుగా అన్నిల్లో వింటుంటారు. చక్కగా ఆలకించి అది అయిపోగా వెళ్ళిపోతారు. వాళ్ళకేం సంబంధం ఉండదు. ఎప్పుడు కూడా ఏంటంటే సంగీతం వాయిస్తున్నాం అనుకోండి, వినేవాడు ఏమైపోతాడంటే సంగీతంలో ఇన్వాల్వ్ అయిపోతాడు. ఊగిపోద్ద శరీరం, డ్యాన్స్ చేస్తుంటాడు, అరిచేస్తుంటాడు. వాక్యంలో ఇన్వాల్వ్ అయిపోయిన వ్యక్తి కూడా అంతే. ఆ వాక్యానికి ఏమైపోతాడు చెప్పండి? హల్లెలూయా ఆమేనని గంతులేసి సంతోషపడిపోతుంటాడు అన్నమాట. అది కథలకంటే వీళ్ళది కనపట్లేదు అనేది నేనది. సంగీతం దారిలో ఉంటుంది, నీ దారిలోనే ఉంటున్నావు. కృప ఉందనుకోండి, ఆ వ్యక్తి ఆ విధంగా కదిలిపోతూ ఉంటాడు. ప్రార్థించకుండా ఉండలేడు, ఆరాధన రాకుండా ఉండలేడు. ఏది ఆపలేదు అతన్ని, ఎవరు ఆపలేదు. మీకు అర్థమవుతుందండి? ఏది ఆపలేదు ఆయన సన్నిధికి రాకుండా. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే అతనిలో ఉన్నవాడు గొప్పోడు కాబట్టి. నీలో ఉన్నవానికంటే లోకంలో ఉన్నవాడు గొప్పోడు అనుకోండి, నిన్ను కదులు చేసేస్తాడు. నీలో ఉన్నవాడు గొప్పోడు ఉన్నాడు అనుకోండి, ఎవరు ఆపలేరు నేను. అదవుతుందండి. కాబట్టి కృప ఉందంటే అర్థం ఏమిటంటే ఈ వాక్య ప్రకారం నడవడం, వాక్యం వినడం, వాక్యాన్ని కదలడం, పక్షిరాజులు ఎగరడం, ఆయన క్రియలు చేయడం, ప్రార్థన చేసుకోవడం, ఈ సత్క్రియలు చేయడం, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి అనుకోండి. కృప ఉందిరా ఇతడి మీద, ఆయన కృప ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అంటారు. ఇవన్నీ లేకుండా నాకు కృప ఉంది, ఎవరికి లేదు నాకు కృప ఉంది అన్నావు అనుకోండి, ఏమీ లేదు అక్కడ. కృప ఉంటే ఇవన్నీ ఉందా? కృప లేకపోతే ఏమి. ముందు నీవు నామంలో బాప్తిజం పొందేటప్పుడు క్రియలు లేకుండానే బాప్తిజం పొందావు, మారు మనసు పొంది. క్రియలను బట్టేం కాదు, నీ భక్తిని చూసి, నీ ప్రార్థన చూసి. నేను చెప్పడేం కాదు, బ్రహ్మం గారు కూడా దిమ్మడు. మొదట మనల్ని క్రియలను బట్టి మనం పిలవలేదు, కృప అన్నాడు ఆయన. పాపినై ఉండగా కృప చూపించాడు. పాపంలో నువ్వు నశించిపోతున్నావని నిన్ను పిలిచి, పాప బోధనలో, పాప సిద్ధాంతాల్లో, పాప మార్గంలో ఉన్నటువంటి నీ మీద కృప చూపించి నిన్ను పిలిచి నామాన్ని ధరింపజేసి ఆయన ఆత్మనిచ్చాడు నీకు. ఆయన కృప అంటే ఆయన. ఇప్పుడు ఈ కృప కలిగి ఉండాలనే దానికి రుజువు ఏమిటి? క్రియలు కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? క్రియలు కలిగి ఉండాలి. అలాగే రెండవసారి సెకండ్ కమింగ్లో ఇప్పుడు మరలా ఇంకో కృప వచ్చింది. ఈ కృప ఏమిటి? నేను పైకి తీసుకుని వెళ్ళి శాశ్వతంగా ఆయనతో ఉండేలాగా చేసే కృప ఇది. ఈ కృపలో ఉన్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని వదిలే ఆయన కోసం దేనినైనా వదిలేస్తున్నావు, విడిచిపెడుతున్నావు అనుకోండి. మీటింగ్స్ కోసం కానీ, వాక్యం కోసం కానీ, ఆయన రాజ్యం కోసం కానీ కృప నీ మీద ఉన్నట్లే. ఆయన హల్లెలూయా. అదే కృప ఉంటేనే ఇవన్నీ, ఆయన కృప నీ మీద ఉంటేనే వాక్యం మీద నిలబడడం జరుగుతుంది. అందుకని మొదటి కృప, నా కొరకు రక్తము కార్చెను, కడవరి కృప నన్ను కొనుపోటుకు వచ్చాను. ఆలే నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. రెండు కృపల గురించి బైబిల్లో ఉన్నాయి. చాలామంది క్రైస్తవులుగా మొదటి కృపే తెలుసు, ఈ కృప గురించి తెలియదు. ఇది ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు తేబడుతుందని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఈ కృప ఉన్నప్పుడు, కడవరి కృప ఉన్నప్పుడు నీళ్ళేం కనపడుతుంది చెప్పండి? క్రియలు కనబడతాయి. ఆయన మడిస్తాం. ఏ క్రియలు? లోకాన్నంతా విడిచిపెట్టామనే క్రియ, చెడుతనాన్నంతా విడిచిపెట్టామనే క్రియ, ఆయన రాజ్యంలోనే ప్రవేశించామనే క్రియ, రూపాంతరం చెందడమే క్రియ. ఆయన నీ మనసు మారి రూపాంతరం చెందింది అరుడు. అర్థమైందా? ఆ రోజుల్లో మనసు మారిపోయి బాప్తిజాలు పొందేసి మరలా లోక మనసుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది, లోకంలో జారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది.
ఇప్పుడు అలా ఉండదు. ఈ మనసు మారిపోతే మారిపోయింది, మారిపోయినట్టుగానే ఉంటుంది. మనసు హల్లెలూయా. శరీరము కూడా ఇప్పుడు అబ్రాహాము శరీరం ఉంది. ఆ శరీరము ఎవరి శరీరం, వృద్ధాప్య శరీరం ఎవరి శరీరంగా మారిపోయింది. మరలా ఎవరి శరీరం కాస్త వృద్ధాప్య శరీరంగా మారిపోయింది. చాలామంది భక్తి కూడా చాలామంది అలాగే ముందు మనసు మారిపోతుంది, మరలా లోకంలోకి మారిపోతుంది మనసు. కానీ ఇప్పుడు అలా కాదు, మనసు పూర్తిగా ఇక ఆయన వైపు మారిపోతుంది. ఇంకెవరు నీ మనసుని లోకం వైపు చెప్పలేరు, ఎవరు నీ మనసుని మార్చలేరు, ఎవరు నీ మనసును ఆయన వైపు నుండి ఆ రాజ్యం వైపు నుండి ఇంకెవరో మార్చలేరు. ఇక నీ మనసు మారిపోయింది. ఎందుకంటే నాకు రెబ్బకాని నేను చాలా గొప్ప వధువు కింద మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆమె మనసుని ఎవరు మార్చలేకపోయి, అమ్మ ఉండు ఏదో చెప్పారు 4 రోజులు ఉంచుకుందాం అని. మనసు ఎవరన్నా మార్చగలిగారా? మారిందా? లేదు, వెళ్ళాల్సిందే. మనసు ఏమైపోయింది చెప్పండి? రూపాంతరం వచ్చింది. అంటే మనసు ఆయన మీదకి మారిపోయింది. ఇంట్లో వాళ్ళ మాట ఎవరి మాట వినట్లేదు. నీ మనసు కూడా ఆయన మార్చేసాడు అనుకోండి, నీ భార్య మాట నువ్వు వినవు, నీ భర్త మాట నువ్వు వినవు, నీ పిల్లల మాట నువ్వు వినవు, నీ తల్లిదండ్రుల మాట వినవు. అంటే వాళ్ళు లోకరీతిగా నిన్ను ఆ పరలోకంలో దేవుని అంటే వినవని దాని అర్థం. అర్థమైందా? ఎందుకంటే ఎవరు కూడా నీ మనసును లోకం వైపు, నీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు నీ మనసుని లోకం వైపు మరల్చలేరు, తిప్పలేరు. రెబెకా మనసు ఎలాగైతే మార్చలేకపోయారో నీ శరీర సంబంధాలు కూడా మార్చలేరు. ఎందుకు నేను ఎక్కువగా శరీర సంబంధం అని చెప్తుంటానంటే, సాతానుడు ఎప్పుడు కూడా వెలుపల నుండి రాడు, ఇంట్లో వాళ్ళ ద్వారానే వస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎక్కువగా మీరు చక్కగా ఒకరికొకరు అప్యాయంగా అనురాగంగా ఉన్నారు, అలాగే ఉండాలి, అది మంచిదే. కానీ మీకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను. ఎందుకంటే ఒకవేళ నీ భార్య కానీ భర్త కానీ ఏమి లే ప్రార్థన ఈరోజుకి ఏమవుతాలన్న వాళ్ళ మాట వినద్దు. ఆయన చెప్పింది నువ్వు చెయ్యి, నీ ఆత్మ చెప్పిందే నువ్వు చెయ్యి. నీకు పరిశుద్ధాత్మ చెప్పినట్టు నువ్వు చేయాలి. నేను పరిశుద్ధాత్మ చెప్పినట్టు చేస్తాను. ఎవరు ఏమి చెప్పారు? ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అవి నాకు తెలుసు కాబట్టి భిన్నంగా అంటారు. ఆ వ్యక్తికి అతడు ఏమి కలిగి ఉన్నాడో అతడు తెలుసు అన్నాడు ఆయన. నా పరిస్థితి ఒక వ్యక్తి గారు పిలువబడినట్లయితే అతనికి తెలుస్తుందని చెప్పాడు ఆయన. అందువల్లే ఆత్మను బట్టి, అలాగే నువ్వు కూడా ఆత్మను బట్టి ఆత్మ మాట వినాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యం మాటే వింటుంది. ఆయన మాటే, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆయన మాట వింటాడు. నువ్వు కూడా ఆయన మాటే విను. ఎందుకంటే సాతానుడు వాడు వెలుపల నుండి రాడు. మీరు అనుకుంటారు అన్యులు లోకస్తులు వీళ్ళందరూ కూడా అనుకుంటారు సాతానుడు వాళ్ళ ద్వారా రాడు. ఎందుకంటే వాళ్ళను నమ్మం. వీళ్ళు అన్యులు రా, వీళ్ళకి రా, రా మత్స్య సంఘంలో రా, వాళ్ళతో నువ్వు పరికెళ్ళినా నువ్వు జాగ్రత్తగా ఉంటావు. వీళ్ళు అన్యులని లోకస్తులని ఏం చేస్తావు చెప్పండి? మనకు వ్యత్యాసం తెలిసిపోద్ది వాళ్ళతోటి. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు అని శరీర బంధం ఉంటుంది ఎక్కువ. ఈ బంధాన్ని బట్టి ఏం చేస్తావంటే నువ్వు త్వరగా వాళ్ళు ఏదైనా చెప్పినా నమ్మేస్తావు. వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తావు చెప్పండి? అంటే శరీర బంధం ఉంటుంది కాబట్టి నా వాళ్ళు, నా పిల్లలు, మా తల్లిదండ్రులు అనే బంధాన్ని బట్టి ఏం చేస్తావంటే నీకు లోకస్తులు అనుకోండి, వాళ్ళు లోకస్తులు రా, వాళ్ళకి ఈ భక్తి మార్గం తెలియదు కాబట్టి వాళ్ళు మనం పడగొడతారు, జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. ఇంట్లో వాళ్ళ విషయం ఉండాలనుకో, వాళ్ళు నా వాళ్ళు అనుకుని త్వరగా ఏం చేస్తామంటే నమ్మేస్తాను. త్వరగా సాతానుకి ఇంట్లో వాళ్ళ ద్వారా పడగొట్టడం సులువుగా ఉంటుంది వాడికి. అందుకని వాడు ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, వాళ్ళ ద్వారా పడగొట్టాలని చూస్తాడు. బైబిల్లో ఉన్నాయి అవన్నీ కూడా. మరి ఏదోలో చూడండి, సాతానుడు అబ్రాహాము క్షమించండి ఆదాము ఎవరి మాట వినని తెలుసు ఆయనకి, ఎవరికి? సాతానుడు. అందుకని తన భార్య మాట అయితే బాగా వింటాడు ఇతడు అని చెప్పి భార్యను చిన్నగా తారిని తెచ్చుకుని భార్య ద్వారా మీకు అర్థమైందా? మెస్సీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చూడండి, ఆ పరిచయులు సద్దుకైన ఉన్నారు. ఎవరి ద్వారా అయితే పని అవుతుంది సాతానుడికి తెలుసు. వెలుపల ద్వారా ఎవరొకరి ద్వారా వచ్చేసి మెస్సీని పట్టుకోలేదు, శిష్యుల్లోనే ఒకడిని పట్టుకున్నాడు. వెలుపల వచ్చాడా? సాతానుడు ఎక్కడి వచ్చాడు చెప్పండి? యోధా ద్వారా వచ్చాడు. యోధాలకు సాతాను ప్రవేశించాడు. ఆ రొట్టె ముక్క తినగానే వాడు ప్రవేశించాడు. వచ్చేసి అర్థమైందా?
అనుమానం రాదు కదా. లోకస్తులు ఏం చెప్పారు కూడా నిజమా కాదని అనుమానిస్తాం. ఇంట్లో వాళ్ళు చెప్పారంటే అనుమానిస్తాం ఏంటి? ఇంట్లో వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి అనుమానించాం కదా. అందుకని సాతాను ఏం చేస్తాడంటే ఇంట్లో వాళ్ళని కనుక ఉపయోగించుకుంటే వీళ్ళు అనుమానించడం బాగా భర్త మాట అయితే వీడు బాగా వింటుంటుంది, లేకపోతే భార్య మాట అయితే వీడు బాగా వింటుంటాడు, పిల్లల మాట అయితే బాగా ఈ పిల్లలంటే వీడు బాగా ఇష్టం ప్రేమ, వాళ్ళ మాట అయితే బాగా వింటుంటాడని సాతానుడికి అన్నీ తెలుసు. అలాగే శిష్యుడిని ఉపయోగించుకుని ఏం చేశాడంటే అప్పగించేసి. అలాగే మీరు చూడండి, సాతానుడు యాకోబు యొక్క సంతానములో ఎంతమంది ఉన్నారు చెప్పండి? యాకోబు యొక్క సంతానంలో ఎంతమంది ఉన్నారు? చెప్పండి. 12 మంది ఉన్నారు. మరి సాతానుడు ఎక్కడి వచ్చాడు చెప్పండి? కుమారుల్లోనే ఒకడు వచ్చేసాడు. వచ్చేసి ఆయన కార్యాన్ని నెరవేర్చనీయకుండా, ఎందుకంటే సర్వశక్తివంతుడి ప్రణాళిక యోసేపు ద్వారా నెరవేర్చబడాల్సింది. అది జరగకుండా ఉండడానికి సాతానుడు వీళ్ళను ఉపయోగించుకుని యోసేపుని చంపడానికి నానా రకాల ప్రయత్నాలు చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడు సాతానుడు? ఇంట్లో నుండి వచ్చాడా? ఇంట్లో నుండే వచ్చేసాడు. ఇలాగ బైబిల్లో దావీదు గురించి చూడండి. దావీదు కొడుకుల్లో నుండి వచ్చాడు సాతానుడు. అర్థమైందా? అలాగా అందువల్లనే నీ ఇంట్లో వాళ్ళ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అది ఆయన నామనిస్తాం. అలాగని వాళ్ళని ద్వేషించమని అలా చెప్పడం లేదు. ఎవరినైనా భర్తనుగా భార్యని కానీ ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఎవరికి వాళ్ళని నువ్వు ఆత్మను బట్టి నడవాలి తప్ప నీ భార్యను బట్టో నీ భర్తను బట్టో నడవకూడదు. భర్త ఆత్మను బట్టి శిరస్సుగా ఉండి ఇంట్లో రాయినే మందిరాన్ని తీసుకురాగల కుటుంబాన్ని అంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా ఆ విధంగా నడవాలి. ఆత్మను బట్టి అతను నడుస్తున్నప్పుడు కుటుంబంలో కూడా ఆత్మను బట్టి నడవాలి. ఒకవేళ భార్య ఆత్మను బట్టి నడవకపోతే నువ్వైనా ఆత్మను బట్టి ఆయన సన్నిధికి వచ్చేయాలి. ఒకవేళ ఆయన నడవకపోతే నువ్వైనా వచ్చేస్తుండాలి. ఆత్మను బట్టి నడవాలి తప్ప మా ఆయన రావట్లేదు కదా నేను రానండి, ఆయన కుదరదు అంటున్నాడు నేను రానండి, మావాడు కుదరదంట మావాడు రాకపోతే నేను రానండి అన్నావు అనుకోండి, నువ్వు ఆత్మను బట్టి నడవట్లే. నీ భార్యను బట్టి నువ్వు భర్తను బట్టి నడుస్తున్నావు. వాళ్ళు వస్తున్నావు, ఆగిపోకుండా ఆగిపోతున్నావు. అది సరైనది కాదు. అది కృప కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆత్మను బట్టి ఆత్మవశంలో ఉంటాడు. ఆత్మను బట్టి. అందుకని ఆరాధనకి తీసుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన ఆరాధించడానికి తీసుకొచ్చేది ఎవరు చెప్పండి? పరిశుద్ధ. మనం ఒకడు అంటున్నాడు ఆత్మను ప్రార్థనకి నడిపించట్లేదని అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన జరుగుతున్నప్పుడు నిన్ను ఆత్మ నడిపించడం లేదంటే ఆత్మ కాదు, దైవమే నిన్ను ఆరాధించనీయకుండా ఆయన దగ్గరికి రాకుండా చేస్తుంది నిన్ను దైవము. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా, ఎందుకంటే పరిశుద్ధాత్మే బయలుపరిచే సంగతులు పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. తప్పనిసరిగా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు ఆయన నామనిస్తాం. ఆత్మ ఏం చేసి చెప్పండి? నిన్ను ఆరాధించాలి, ఆ వాక్యం వినాలి, స్తుతించాలి. ఎవరు కూడా నిన్ను ఆపలేరు. ఆత్మ నిన్ను తోడుకొని వచ్చేస్తాడు, తీసుకొని వచ్చేస్తాడు. ఎవరు తీసుకొచ్చారే అంటే, ఎవరు పిలిస్తే వచ్చారా? ఎవరు తీసుకొచ్చారంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ఎందుకు చివరి కాలం మాట చెప్తున్నానంటే, ఆత్మే నిన్ను తీసుకెళ్ళేది పైన. ఆత్మ చేత నడుస్తూ ఉంటేనే నువ్వు ఎక్కడో ఉంటావు, నేను ఎక్కడో ఉంటాను, ఇంకోరు ఎక్కడో ఉంటారు. ఆ సమయం కాగానే ఎక్కడా కలుసుకొని వెళ్దాం వద్దని వెళ్ళరు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. ఎక్కడను నువ్వు ఆత్మవశంలో ఉంటేనే ఎత్తబడతావు. ఎక్కడును నువ్వు ఆత్మవశంలో ఉంటేనే పొలంలో పనిచేసేవారు, తిరగలు విసిరేవారు, ఆ మంచం మీద ఉన్నోళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి అలాగే జరుగుతుంది. నువ్వు మార్కెట్లో ఉన్నావు అనుకోండి, నీ భార్య ఇంటి దగ్గర ఉందనుకోండి, ఎత్తబాటు జరిగిందనుకోండి, మార్కెట్లో వెళ్ళిపోతాడు. తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంట్లో వెళ్ళిపోతాడు. ఎత్తబాటు అలా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన చేస్తా ఉంటా. అది స్వరము, కృపాస్వరమైనది. ఇది ఏ స్వరం చెప్పండి? కృపా స్వరము. చాలామంది ఉంటారండి బ్రహ్మం గారు సంఘాల్లో, బ్రహ్మం గారి తర్వాత ఏ వర్తమానం లేదండి, ఏ వర్తమానం లేదు అంటారు. నిద్ర మేలుకొల్పు వర్తమానం, ఎక్కిరమైన వర్తమానం, పెండింగ్ ఎందుకు, ఆహ్వానించే వర్తమానం ఉంది. లాజరుని ఎలాగైతే బయటికి పిలిచాడో
అదేవిధంగా పిలుపు ఉంటుంది. ఆ పిలుపుని బట్టే శరీరం మారి వెళ్ళిపోతాయి. ఆ పిలుపు లేకపోతే శరీరము మారదు. అది ఈ పిలిపే, ఈ వర్తమానమే. ఈ వర్తమానాన్ని బట్టే నీ యొక్క శరీరము మార్చబడుతుంది. ఈ వర్తమానం ప్రకారం నడిచిన వారే ఆ సమయంలో శరీరం మార్పు చెంది ఈ మరణకరమైన శరీరము, పురుగులతో నిండినటువంటి శరీరము, ఇది మట్టి శరీరము, ఇది మట్టిలో కలిసిపోద్ది. మట్టిలో ఎన్ని రసాయనాలు అయితే ఉన్నాయో ఈ శరీరంలో కూడా అన్నీ ఉన్నాయి. మట్టిలో ఎంత వేడి ఉంటుందో ఈ శరీరంలో కూడా అంతే వేడి ఉంటుంది. ఇది చివరికి మన్నైపోద్దని వాక్యం చెప్తాను. ఇలాంటి శరీరాన్ని మరణము లేని శరీరముగా ఆయన మార్చి చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము పిల్లరా ఆ యొక్క స్త్రీ వలె మనము లేము, కానీ ఆ స్త్రీ వలె ఉన్న మనము ఇప్పుడు ఎక్కరమైన స్వరమును బట్టి మనము దాని నుండి దాటి వచ్చిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆమె చంద్రుడిగా ఉండి 7 సంఘకాలాల్లో ఉంది. ఆమె కృప కలిగి ఉంది. కానీ ఇప్పుడు ఇంకొక కృపను పొందుకుంది. ఇప్పుడు లోకంలో ఆమె చంద్రుని వలె కాకుండా ఆమె సూర్యుని వలె తేజరిల్లే విధంగా మారింది. ఆయన హల్లెలూయా. నీతిమంతులు ఆయన రాజ్యంలో ఎలా ఉంటారో చెప్పండి. సూర్యుని వలె తేజరిల్తారు. అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందము. సూర్యుడు అనగా ఏమిటంటే మెస్సియా. మెస్సియా అనగంటే ప్రేమ. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు నీ పట్ల. నువ్వు కూడా అదే విధంగా ప్రేమతో తేజరిల్లుతూ ఉంటావు. ఆ ప్రేమను బట్టి నీలో ఆ వెలుగు ఏమిటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందం. కాబట్టి ఇప్పుడు అలాగ తేజరిల్లుతూ ఉంటారు. అప్పుడు కూడా ఆ ప్రేమ అదేంది లోక సువార్తకు సంబంధించినటువంటి ఇదైనట్లయితే ఈ ప్రేమతోనే సదా 1000 ఏళ్ళ ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ 12 నక్షత్రముల కిరీటములుడనగా 12 మంది అపోస్తులు మనం కలిగి ఉండే బోధ. 12 మంది అపోస్తులు కలిగి ఉన్నటువంటి బోధ, అపోస్తుల బోధ. అపోస్తులు చెప్పిందే మనం చెప్తున్నాం. అపోస్తుల కాలంలో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు నెరవేర్చబడుతుందని చెప్తున్నాం. ఆయన వేకొచ్చు కొత్తది, వేకొచ్చు కొత్తది అని చెప్పట్లేదు మనం. చూడండి, ఆయన ఎంత మాట తప్పని వాడనంటే 2 దినములైన తర్వాత 3వ దినాన్ని స్థిరపరుస్తానన్నాడు. ఇంకా వాళ్ళు స్థిరపరిచే టైం వచ్చింది. అంటే 3వ దినం వచ్చిందంటే 3,000 వచ్చింది. ఇప్పుడు మనల్ని మన దగ్గరకు వచ్చారు. ఆయన హల్లెలూయా. తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు స్థిరపరచు. ఇప్పుడు లేఖనము నెరవేర్చబడుతున్న సమయంలో ఉన్నాం. అదే లేఖనాలు నమ్ముతున్నాం. ఇవి నెరవేర్చబడుతుంది నమ్ముతున్నాం. నమ్మడం మంచిదే. నమ్మిన దాని ప్రకారం జీవించాలి. క్రియలు లేని విశ్వాసము మృతమను. విశ్వాసము కలిగి ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా క్రియలు ఉండాలి. నువ్వు ఈ లోకం నాశనం కాబోతుందని నువ్వు నమ్మావు అనుకో, విశ్వసించే వాళ్ళు దానికి రుజువేమిటి? క్రియ. ఇప్పుడు సొదొమ గొమొర్రా ఉంది, అవి నాశనం కాబోతున్నాయి. నాశనం కాబోతున్నాయి లోతు నమ్మేసి లోకంలో వాటిని ప్రేమిస్తూ లోకంలో అలా ఉండిపోయాడు అనుకోండి, అది క్రియలు లేని విశ్వాసం అంటారు. లోకాశలు, లోకాపేక్షలు అన్ని కలిగి, ఐక్య విచారాలు కలిగి, ఏమి తిందినా ఎలా బ్రతుకుతున్న విచారాలు కలిగి, ఇవన్నీ కలిగి ఉండి ఈ లోకం అంతం కాబోతుంది, తెల్లవారుజాములో ఉన్నారన్నాడు అనుకోండి, అది ఏ విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం. కానీ అదే లోతు అంతం కాబోతుందో నమ్మి లోకాశలు వదిలేశాడు, ఆపేక్షలు వదిలేశాడు, వాటి మీద మనసు వదిలేశాడు. ఇంక ఇది కాలిపోద్దని నమ్మాడు, ఇక ఉండవని నమ్మాడు. నమ్మి ఏదైతే ఉండబోతుందో ఆ చిన్న ఊరిలోని ప్రవేశించాడు. అది క్రియ. ఆయన క్రియలతో కూడినటువంటి విశ్వాసం. ఆయన నీవు కూడా ఈ చివరి కాలంలో వేకు చుక్క వర్తమానము లేఖనాలు నెరవేరుతాయి అని నమ్మి ఈ లోక సంబంధం వాటి మీద నీకు ఆశలు పోకుండా, మనసు పోకుండా, ఏమండి లోకస్తులని నువ్వు కూడా లోకాపేక్షలు కలిగి, ఆశలు కలిగి, ఏమండి ఇవన్నీ నువ్వు కలిగి ఉండి, ఐక్య విచారాలు కలిగి ఉండి,
ధనాపేక్షలు కలిగి ఉండి, అసూయ ద్వేషము ఇవన్నీ కూడా కలిగి ఉండి, వాటిని ఏమీ విడిచిపెట్టకుండా చక్కగా వాటిని అలాగే హృదయంలో అట్టిపెట్టుకొని దాచిపెట్టుకొని హృదయంలో ఎప్పుడులాగానే మారు మనసుకు పొందు రక్షణ పొందకముందు బాప్తిజం పొందకముందు ఎలా జీవించావో అలాగే జీవిస్తూ ఉన్నావు అనుకోండి. నువ్వు ఈ వర్తమానం నమ్మి కూడా నువ్వేమై ఉన్నావనండి, క్రియలు లేనటువంటి విశ్వాసం. క్రియలు కలిగిన విశ్వాసం అంటే ఇది అంతం కాబోతుందని నమ్మి వీటన్నిటిని కూడా ఆలోచనలు వదిలిపెట్టేసి ఆయన ప్రేమను కలిగి ఉంది, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే క్రియలు కలిగినటువంటి విశ్వాసం. ఆయన హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ, ఈ 7 సంఘకాల. ఇప్పుడు 8 ప్రేమ. అందుకే ఆయన ఏమన్నాడనండి, ఈ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ అని 8 లక్షణాలు కలిగిన వారికి నిత్యరాజ్యంలోని ప్రవేశం సమృద్ధిగా లభించింది. అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందాన్ని సమృద్ధిగా పొందుకుంటారని. కాబట్టి నీవు లోకాన్ని విడిచి దీనిలోకి రావడమే క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం. ఆయన నమ్మిస్తాం. విడిచిపెట్టడం, నాశనం కాబోతున్న నమ్ముతున్నావు అంటే దాన్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు నమ్ముతున్నావు అని అర్థం. కాలిపోతే నువ్వు నమ్ముతున్నావు అని అంటే విడిచిపెట్టినప్పుడే, వాటి మీద మనసును వదిలిపెట్టేసినప్పుడే, వీటి యందు నాకు సంతోషం లేదు, ఇవి కాలిపోతాయి, ఉండవు, నాకు ఆయన యందే సంతోషము అనే స్థితికి నువ్వు రావాలి. ఆయన యందే నాకు ఆనందము, ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి కడవరి కృపను కలిగి ఉన్నట్లయితే ఈ విధంగా నీవు జీవిస్తుంటావు. కాబట్టి ఇది అపోస్తుల యొక్క బోధ, మన సొంత బోధ ఏమి కాదు, మనం కల్పించిందేమి కాదు, మన సొంతంగా మనం ఏదో చెప్పేదేమి కాదు, బైబిల్లో ఉన్నదే. ఆ నక్షత్రము కాలాన్ని తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో, అందుకని ఉదయ నక్షత్రముగా వచ్చాడు కాబట్టి ఉదయ కాలంలో ఉన్నామని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నీవు ఏమి ధరించుకొని ఉన్నావనంటే కడవరి కృపను నీవు ధరించుకొని ఉన్నావు. ఆయన అందువల్ల కడవరి కృపను ధరించుకున్నటువంటి అనగా ఆ మెస్సయే, ఆ నీతి సూర్యుడే వేకువజామున వచ్చినందువల్ల ఆయన వేకువ నక్షత్రంగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ వేకువ నక్షత్రం అనగా అర్థం ఏమిటి చెప్పండి? వేకువ నక్షత్రం అనగా అర్థం ఏమిటి? ఆయన తన రాజ్యముతో వచ్చాడని అర్థం. అంటే ఒక త్రికోణము నీతి సూర్యుడు, ఒక త్రికోణము ఆయన రాజ్యం. ఇంతకుముందు చెప్పినాయి చాలామంది ఎప్పుడో మర్చిపోయారు. ఆ మర్చిపోయేవాడు కూడా నాకు తెలుసు. ఒక త్రికోణము సూర్యుడు అని తెలియజేస్తుంది. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. అంటే యావే, యాశ్వ, ఏమండి పరిశుద్ధ. ఒక త్రికోణము నీతి సమాధానము పరిశుద్ధాత్మని ఆమె. ఇప్పుడు నీవు ఆయన ధరించుకున్నావంటే నీతి సూర్యుడు వల్ల నీ ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఏమండి అలాగే నీ శరీరము అంటే నీ క్రియలు, వస్త్రాలు అంటే ఏమిటి చెప్పండి? క్రియలు. నీ క్రియలు కూడా చాలా గొప్పగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆయన అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉండడమే నీ వస్త్రాలు ప్రకాశించవు. ఇప్పుడు ఆ తలరాయి ఏమిటి చెప్పండి? ప్రేమ. అదే నీ సూర్యుడు. ఆ ప్రేమను కలిగి ఉండడమే నువ్వు సూర్యుని ధరించుకుని ఉన్నావు. అంటే నీ ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తావు. నీ వస్త్రాలు అంటే ప్రేమతో ప్రకాశిస్తావు. నీ వస్త్రాలు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో ప్రకాశిస్తావు. నీ క్రియలు ఆయన నామస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇప్పుడు
సూర్యుని ధరించుకునే స్త్రీ అంటే ఎవరు? ఆయన ప్రేమను ధరించుకున్నటువంటి స్త్రీ. ప్రేమ అనగా ఎవరు? ఆయనే ప్రేమ స్వరూపి. ఆయన నమస్తం. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. ఇది ఏమిటి అనంటే రోమై ఉన్నది. ఎందుకంటే 7 కొండల మీద ఉన్నది రోమే. ఇది మహాఘట సర్పము, దానికి 10 కొమ్ములుండెను, దాని తల మీద 7 కిరీటాలు అనేవి కలిగి ఉన్నది. చూడండి, మీరు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే దీని గురించి మీకు కనపడుతుంది. చూడండి, చూడండి అమ్మా, మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జనుల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యలో భక్తులయ్యారు. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమును కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల, చూడండి, 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం అని ఉంది ఇక్కడ. కూర్చుండిన ఒక స్త్రీని చూసి తిని. ఇక్కడైతే ఎర్రని మహాఘట సర్పం అని ఉంది. 7 తలని కనబడతా ఉన్నాయి. చదువమ్మా. వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము ఏ శిలుకును భూమిలోని ఏయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను మెస్సయ్య యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిని చూచి తిని దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నువ్వెలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గురించి మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న, చూడండి, క్రూర ముఖమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక స్త్రీని మనము చూస్తున్నాము. ఆ స్త్రీ రోమన్ క్యాథలిక్ సంఘం. ఎందుకంటే అది 7 కొండల మీద ఉన్నది. ఇక్కడ కూడా ఈ ఘట సర్పం ఎవరు అనంటే 7 తలలను 10 కొమ్ములను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. అది రోమన్ క్యాథలిక్ యొక్క సంఘము, అంటే రోమ్. ఎందుకంటే మొట్టమొదటి రోముగా ఉంది. ఆ తర్వాత అది ఏమైంది చెప్పండి? ఒక రాజ్యంగా మారిపోయింది. ఫస్ట్లో రోములు అన్యులుగా ఉండేవారు మెస్సయ్య ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మారలేదు. కానీ మెస్సయ్య తర్వాత 300 సంవత్సరాలకి, అంటే 300 సంవత్సరాల తర్వాత ఆ రోము క్రైస్తవ దేశంగా క్రైస్తవంతో విస్తరించింది. క్రైస్తవులుగా మారిపోయారు రోములు. అందువల్ల ఇక్కడ ఈ రోము కనబడతా ఉంది. ఈ రోమ్ ఏమిటంటే మెస్సయ్య కాలంలో ఉన్నటువంటి రోమ్. ఎందుకంటే మెస్సయ్య కాలంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే రోమీలు పరిపాలన చేస్తున్నారు. హేరోదు, పిలాతు,
వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? రోమి. వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలన చేస్తున్న టైంలో దానితో ఒక ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసిన. కననయున్న శిశువు కనగానే ఆమె శిశువును మింగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచెను. ఆ రోజుల్లో మెస్సీ జన్మించినప్పుడు, మెస్సీ పుట్టినప్పుడు కూడా రోమ్ ఏం చేసిందనంటే ఆ శిశువు ఎవరు అనంటే మెస్సీ. కాబట్టి ఆ రోము ఆ మెస్సయ్య జన్మించినటువంటి కాలంలో ఆ రోము కనబడతాం. ఆ రోము చూడండి, ఆయన్ని అనగా మగ శిశువుని ఏమండి, ఆ మగ శిశువుని మిరంగ వల్లని అక్కడ నిలిచి ఉన్నది రోమ్. ఎందుకంటే ఆ రోజుల్లో 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఆ రోమా గవర్నమెంట్. ఎందుకంటే ఆ 3 జ్ఞానుల ద్వారా తూర్పు నక్షత్రమును చూచి ఆ తూర్పు నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఆ మెస్సయ్య దగ్గరికి వెళ్ళారు. ఆ శిశువుని కలుసుకున్నారు. వాళ్ళు ఆ శిశువు విషయమై చెప్పలేదని, ఆ శిశువుని చంపేయాలని అక్కడ రాజు కోపం వచ్చి, ఆ రోమా రాజుకు కోపం వచ్చేసి 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? చంపాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. రోము అప్పుడు ఏం చేసిందనంటే ఈ మెస్సయ్యని చంపాలనుకున్నది. ఆమె ఒక శిశువుని కన్నది. ఆయన మన స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ శిశువుని చంపాలని వాళ్ళు చూసినప్పుడు, కాబట్టి పిల్లరా మెస్సీ ఏం చేశాడనంటే, సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే ఆ శిశువుని చూడండి, సమస్త జనులు ఇనుపదండముతో ఏలైన ఒక మగ శిశువు ఆమె కనగానే ఆమె శిశువు సర్వశక్తిమంతుని యుద్ధకును ఆయన సింహాసనం యుద్ధకును కొనుపోబడిను. ఎక్కడికి? ఆ శిశువుని ఆ రోమీలు చంపకుండా సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే ఆయన సన్నిధి కనంటే అక్కడ ఆ శిశువుని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ శిశువుని కాపాడడం జరిగింది. ఆయన ఈ రోజున మన కోసమే ఆయన జన్మించాడు. నీ కోసమే ఆయన జన్మించాడు, నా కోసమే ఆయన జన్మించాడు. మనందరి పాపముల కోసం ఆయన పుట్టాడు, మనందరి పాపాల కోసం ఆయన జన్మించాడు. కాబట్టి పిల్లారా, అది అక్కడ జరిగింది. ఆ రోజున శిశువుని రోమా చంపాలనుకున్నప్పుడు ఆ శిశువు ఏమయ్యాడు చెప్పండి? దాచిపెట్టబడ్డాడు. బైబిల్లో మోషే ఎలాగైతే దాచబడ్డాడో, పిల్లలప్పుడు ఐగుప్తు దేశంలో చంపేస్తున్నారు, ఇశ్రాయేలు సంఖ్య పెరిగిపోకూడదని ఆ చంపేస్తున్న సమయంలో అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే మోషేని ఆయన దాచి ఆ తర్వాత మోషేని రంగం మీదకి తీసుకొచ్చాడు. అలాగే మెస్సీని కూడా ఆయన దాచి రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి పిల్లారా, ఆ దేశంలోని ఆమె కన్నదంటే ఆమె ఎవరు? ఇజ్రాయిల్. ఎందుకంటే ఇజ్రాయిల్లో నుండి ఆయన వచ్చాడు, మనలో నుండి రాలేదు. ఆయన యోధా గోత్రము నుండి వచ్చాడు. కాబట్టి ఆయన ఆమెకు జన్మించిన వాడుగా ఆ విధంగా వర్ణనగా చెప్పబడింది. చెప్పడానికి ఆయన కన్యకని మరీకి జన్మించినప్పటికీ ఆయన ఈ విధంగా ఆమె కనండి ఇశ్రాయేలుని ఆ దేశాన్ని లేకపోతే ఆ యొక్క ప్రజలని బైబిల్లో సియోను కుమార్తెని అలాగా ఒక స్త్రీతో పోల్చబడి చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో నుండి రావడమే, ఆ యోధా గోత్రం నుండి రావడమే, అబ్రాహాము కుమారుడుగా దావీదు కుమారుడుగా రావడమే, ఆయన స్త్రీ ద్వారా రావడమే. కాబట్టి పిల్లారా, ఆ యొక్క శిశువుని సర్వశక్తిమంతుడు దాచాడు. ఆయన మనిషి. హల్లెలూయా. ఆ తరువాత ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అంటే అరణ్యమునకు పారిపోయిందంటే ఆ స్త్రీ ఇశ్రాయేలీలు ఆ మెస్సీ తర్వాత వాళ్ళు ఏమైపోయారు చెప్పండి?
ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ నలుదిక్కులకి అందరూ కూడా అరణ్యమునకు ఆ స్త్రీ చెదరగొట్టబడిందంటే ప్రపంచ నలుదిక్కులకి అందరూ కూడా చెదరగొట్టబడ్డారు. ఆ ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడి సర్వశక్తిమంతుడికి విరోధంగా నడిచినందువల్ల సర్వశక్తిమంతుని ఇప్పటికి కూడా మెస్సైన వాళ్ళు నమ్మరు. ఇప్పటికి కూడా వాళ్ళు మెస్సయ్య ఈయన కాదు అని ఎప్పటికీ వాళ్ళు నమ్మరు. గుంటూరు ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు కొంతమంది యూదులు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఈయన మెస్సయ్య కాడు, మేము మెస్సయ్య కూడా కనిపెడుతున్నాం, మెస్సయ్య వస్తారు, మా మెస్సయ్య వస్తారు, ఈయన కాదు అని ఆ రోజుల్లో సిలువ వేశారు. వాళ్ళు ఏవైతే చెప్పారో అదే ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అందుకని ఆయన నమ్మనందువల్ల ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. అందుకని ఆయన వాక్యాన్ని నమ్మకపోతే, ఆయన కార్యాలు నమ్మకపోతే చాలా ప్రమాదకరం. అందుకనే కేవలం నమ్మడమే మంచిది. ఏమి సందేహించకుండా నమ్మితే మంచిది. నమ్మని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏడదూత వర్తమానం కానీ, జాన్సన్ గారి వర్తమానం కానీ నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఉండదు, విడవబడిన తర్వాత నరకంలో ఉంటుంది. ఆయన మాట నమ్మనందువల్లే ఆయనకు కోపం రేగింది, ఉగ్రత, నరకము, ఇవన్నీ ఆయన వాక్యాన్ని నమ్మనందువల్ల, వాక్యం నమ్మి దాని ప్రకారం నడవనందువల్ల. నీ మీద కూడా ఆయన వాక్యం విని దాని ప్రకారంగా నడవకపోతే నీ మీద కూడా ఎవడో చెప్పండి, ఆయన ఉగ్రతడు, ఆయన కోపముడు. నరుని కోపం కాదు, మనుషుల కోపం కాదు, మనుషులు ఎవరు కాదు, శిక్షించేవాడు ఆయనే. జడ్జిమెంట్లో, ఈ తీర్పు దినములో నీ మీద కోపం కలిగి మనిషి కోపడితే నేను 4 దెబ్బలేస్తాడు. అర్థమైందా? వాళ్ళ తొన్నులు అంటాడు నిన్ను మనిషి కోపడితే. కానీ ఆయన కోపం ఎలాంటిదని తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావడదు, అంత ఘోరంగా ఉండదు. అది పోనీలే, కనికరం ఏముండదు అక్కడ. కనికరం దొరికితే ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతులాడుకోవాలి తప్ప, నాయనా అని బ్రతులాడుకోవాలి తప్ప, మోజాడుకొని అని బ్రతులాడుకోవాలి తప్ప. అవి విడవబడిన తర్వాత పరిస్థితికి కనికరం దొరకలేదు. చాలా భయంకర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నమ్మలేదు, నమ్మకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ప్రార్థన చేసుకో అంటే నువ్వు వినకుండా, హల్లెలూయా చెప్పుకుంటే నువ్వు వినకుండా, ఆమెను చెప్పుకుంటే నువ్వు వినకుండా, కఠినపరుచుకున్నావు లోపడకుండా. నా జీవితం నా ఇష్టం, నేను స్థుతిస్తాను, ప్రార్థనకు వస్తే వస్తాను, లేకపోతే లేదు. ఏమండి, బైబిల్ చదువుకుంటాను, లేకపోతే లేదు. నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా నీవు కఠినపరుచుకొని లోపడకుండా జీవించావు. నీ మనసుకి, నీ బుద్ధికి దోషి నడిచావు తప్ప వాక్యాన్ని బట్టి నడవల, కఠినంగా నడిచావు. కాబట్టి అందుకనే హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడు. హృదయాన్ని కఠినపరుచుకునేది ఏమైపోతాడంట? కీడులో పడిపోతాడు. కానీ భయపడి వణికేవాడు రక్షించబడతాడు. ఆయన ఈ మాట విని భయపడి వణికిపోయి అయ్యో నేను ఉగ్రతలో పడిపోతానేమో అని స్తుతిస్తూ, ఆమెను చెప్తూ ఆయన సన్నిధిని ఎప్పుడు ఆయన ఆరాధనలో ఉంటూ ఆ విధంగా ఉంటే ఆయన కనికరపడి రక్షిస్తాడు, ఆయన నామనిస్తాడు. కాబట్టి అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషింపవల్లని సర్వశక్తిమంతుడు ఆమెకు ఒక స్థలాన్ని నియమించెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అక్కడ చూడండి ఎన్ని సంవత్సరాలు చెప్పండి. అది శ్రమకాలమునకు సాదృశ్యం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరలా కూర్చబడతారు. ఇప్పటికే స్వదేశానికి వచ్చేసారు. ఎందుకంటే ఆయన కృప అక్కడ నడిపించింది అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళ కృపా ద్వారము తెరవబడితో తలుపు తీయబోతున్నాడు. కాబట్టి ఒక్కొక్కరు ఇజ్రాయెల్ దేశానికి వచ్చేస్తారు. 3.5 సంవత్సరము భయంకరమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో ఏం చేస్తాడండి?
వాళ్ళను మాత్రమే ఆహారం ఇచ్చి, ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చి పోషిస్తాడు. ఇంకా అన్ని జనులతో మాట్లాడి ఆ వచ్చిన ఇద్దరు దూతలు ఎవరికనంటే వాళ్ళకు మాత్రం వర్తమానికులు. ఎవరికి? ఇజ్రాయేలుకు మాత్రమే. ఇజ్రాయేలుకు మాత్రమే బోధిస్తారు, అన్ని జనుల దగ్గర రారు. ఇప్పుడు ఈ వర్తమానం ఉందనుకోండి, నేను వెళ్ళి ఇజ్రాయేల్కి చెప్పడానికి లేదు, ఇది ఆయన వధువుకే, అన్ని జనుల్లో ఉన్న వధువుకే. అలాగే బ్రహ్నాం గారు ఉన్నారనుకోండి, బ్రహ్నాం గారు వెళ్ళి ఇజ్రాయేల్కి వెళ్ళి చెప్పాలని చూశాడు. ఆయన సర్వశక్తి మందు నువ్వు వెళ్ళడానికి లేదన్న, వెనక్కి వచ్చేసాడు. చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి, కైరో అంటే ఈజిప్ట్ దాకా వెళ్ళాడు, అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఆయన. అలాగే అయ్యగారు కూడా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఒక స్త్రీ అయ్యగారిని రమ్మంటే అవ్వలేదు. అప్పుడు అయ్యగారు అన్నారు, ఆ దేశాన్ని తర్వాత పునరుద్ధానంలో ఆ దేశాల్లోనే కలుసుకుంటాను. ఆయన కూడా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ నిమిత్తం ఎవరున్నారు చెప్పండి? యూదులకి మోషే, ఏలియాలు మాత్రమే వస్తారు. వారి చేత వాళ్ళు 3.5 సంవత్సరము పోషించబడతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే మీకు అది అర్థమవుతుంది. చూడండి, మరి ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి సర్వశక్తివంతుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులు అధికారం ఇస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తారు. వీరు భూలోకమునకు ఏలోహిమైన వారు. వారి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను, చూడండి, ఎవరైనా కానీ వారికి హానిచేయని ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శక్తులను దహించి వేయను. గనుక ఎవడైనను వారికి హానిచేయని ఉద్దేశించిన యెడల అలాగు వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా, చూడండి, ఆకాశము మూయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుడు ముగియగానే అగాధములో నుండి వచ్చు కోర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు, చూడండి ఇక్కడ ప్రియారా, ఇక్కడ మనం చదువుకున్నాం 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలను, అంటే మోషే, ఏలియా వస్తారు, 2 సాక్షులను. ఇక్కడ కూడా మనం ప్రకటన 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆమె అరణ్యంలోనికి పారిపోయింది. అచ్చటి వారు 1260 దినములు ఆమె పోషింపవల్లని సర్వశక్తిమంతుడు ఒక స్థలమును అని అక్కడ రాయబడతారు. కాబట్టి ఇది శ్రమకాలంలో అది జరుగుతుంది. శ్రమకాలంలో అది ఎవరికి సంబంధించింది? అది ఇజ్రాయేలుకు సంబంధించింది. 1260 దినాలు మోషే, ఏలియాల ద్వారా ఆమె పోషించబడుతుంది. అంటే ఇజ్రాయేల్ పోషించబడతారు ఆ వర్తమానం ద్వారా. ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా నువ్వు పోషించబడుతున్నావు. ఈ వాక్యము ద్వారా, ఈ వర్తమానము ద్వారా ఇప్పుడు ఎలాగైతే ఆయన అధికారం ఇచ్చి పంపించాడో ఈ లవనీయ సంఘ కాలంలో, ఆ రోజుల్లో కూడా వాళ్ళకి ఆయన అధికారం ఇస్తాడు.
వాళ్ళు ఆయన అధికారం ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు, సువార్త ప్రకటిస్తారు. వారికి 7 సంఘాల్లో కానీ ఎవరికి ఆ శక్తి లేదు. కానీ వారు ఆ శ్రమకాలంలో వారు పిల్లరా ఎవరైనా హాని చేయని ఉద్దేశించారనుకోండి, వాళ్ళ నోటి నుండి అగ్ని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంట గ్రహించి నీరు రక్తంగా నీరా నువ్వు రక్తంగా మారిపో అంటే నీరు రక్తంగా మారి వాళ్ళకి ఆ మాటల శక్తి ఉంటుంది. అప్పుడు తెగుళ్ళు కలుగును కాకుండా తెగుళ్ళు వచ్చేస్తాయి. మోషే కాలంలో చూడండి, మోషే మాట ఎలాగైతే ఉందో, మోషే పలకగానే ఏమొచ్చింది చెప్పండి, తెగుళ్ళు, నీరు రక్తంగా మార్చబడ్డం. ఏలియా వర్షము కురవకుండా ఉండాలంటే ప్రార్థన చేయగానే వర్షం అయింది. వాళ్ళ ప్రార్థన ఆయన అంగీకరిస్తారనమాట. ఆయన ఇద్దరు ప్రార్థన వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తారు. ఆహాబు వలె యెజెబెలు వలె ఉంటారు జనులు, మాట వినరు, చెప్తే ఏదైనా హింసించేవాడుగా ఉంటారు, లేకపోతే తప్పులు పెట్టేవాళ్ళుగా ఉంటారు, ప్రతిదీ తప్పుగా తీసుకునేవాళ్ళుగా ఉంటారు. తప్పుగా తీసుకొని, తప్పుగా అర్థం చేసుకొని, తప్పుగా ఊహించుకొని వాళ్ళకి హాని చేయాలనుకుంటారు. ఆ సమయంలో వాళ్ళ ద్వారా శ్రమలు వచ్చేస్తాయి. అంటే నీరు రక్తంగా మార్చబడితే తాగడానికి నీరు లేక శ్రమలు పడిపోతారు. ఒక పూట నీకు కుళాయి రాకపోతే ఆ ఇంటికి తిరుగుతావు, ఈ ఇంటికి తిరుగుతావు, ఆ బండి మీద బిందెత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోతావు, లేకపోతే ఆటోలో బిందెలు పెట్టుకొని ఎక్కడికక్కడికో వెళ్ళిపోతుంటారు. మరి నీరంతా రక్తంగా మారితే ఎక్కడ తాగుతారు? ఐగుప్తు దేశం అంతా కూడా నైలు నదంతా మొత్తం రక్తంగా మారిపోయింది, తాగడానికి నీళ్ళు. ఆ విధమైన శ్రమలు వచ్చేస్తాయి, తెగుళ్ళు వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుందండి? ఆ తర్వాత వర్షము కురవకుండా ఆకాశం ముయ్యటకు వారికి అధికారం. వర్షము ప్రార్థన చేసిన ఆయన వర్షాన్ని కురవకుండా చేయని ఆయన అంటే వర్షం కూడా ఆఫ్ చేస్తాడు ఆయన. ఆ వర్షం ఆఫ్ చేయగానే నీళ్ళు దొరకవు, ఎక్కడ నీళ్ళు దొరకవు. ఎక్కడైతే నువ్వు మమ్మీ నాకు గ్లాసు నీళ్ళు మమ్మీ అంటావు, అయ్యో నా బంగారం నా కొడుకు నా కూతురు అడిగిందని తెచ్చేద్దాం. రేపు ఆ బంగారం నా కొడుకు అడిగాడు నా కూతురు అడిగి తెచ్చేయడం అనుకున్నాడు. ముందు నీకుండవు నీళ్ళు, పంటల పండవు, ఆహారం దొరకదు. చాలా భయంకరమైన పరిస్థితి. ఒకవైపు వర్షాలు కురవక, ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు భూకంపాలు, నీరు రక్తంగా మార్చబడడం, ఉన్న నీరు కూడా రక్తంగా మార్చబడడం. 3.5 సంవత్సరం భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పట్టించుకోని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకొని రా, ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి అంటే మర్చిపోయి ఆ షోకేసులో బొమ్మలు పెడతారే ఎలా కూర్చొని ఉంటాయి అనమాట, కదలకుండా మెదలకుండా అలా కూర్చొని ఉండిపోయి ఆయన స్తుతించకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉండే వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? విడిచిపెడతారు. నువ్వు అలాంటి వ్యక్తిగా ఉంటే విడవపడతావు. జాగ్రత్తగా ఉండి నీ ఇష్టమని ఆలోచించుకో. మారకపోతే, నీ నోరు మారకపోతే ప్రమాదంలో పడిపోతావు, గుర్తులో పడిపోతావు. అందుకని ఆయన వాక్యమునకు లోబడక, ఆయన్ని స్తుతించక, ఆయన మహిమపరచని వాళ్ళందరూ కూడా విడవబడతారు. నీ మీద ఆ కృప చూపించాడు కాబట్టి ఆ కృపను ఏం చేయాలి చెప్పండి? నువ్వు కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, కాబట్టి 1200 దినములు ఆమెను పోషించవలనని సర్వశక్తిమంతుడు ఒక స్థలమును. అయితే అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ మహాఘట సర్పంతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయి గనుక పరలోకమందును వారికి స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదినియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. చూడండి పిల్లారా, ఒకప్పుడు పరలోకములో యుద్ధం జరిగింది. ఎందుకంటే సాతానుడు ఏం చేశాడనంటే సర్వశక్తిమంతునితో సమానంగా ఇచ్చించుకున్నాడు.
వాడు కూడా సర్వశక్తిమంతుడిలాగా గౌరవించబడాలని, ఆరాధించబడాలని, పిలువబడాలని, స్తుతించబడాలని, మహిమపరచబడాలని వాడు కోరుకున్నాడు. వాడు ఒక అధికారాన్ని కోరుకున్నాడు, ఆరాధించబడాలని కోరుకున్నాడు సాతానుడు. ఎందుకంటే సృష్టికర్త మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. వాడు సృష్టించబడిన వాడు. అలాంటి వ్యక్తి, అలాంటి దూత లూసిఫర్ అనబడిన వాడు సర్వశక్తిమంతుడు చెప్పాడు, ఇది నీకు తగదు, నువ్వు అలా ఉండకూడదంటే వాడు పశ్చాత్తాపడకుండా ఏం చేశాడు? తిరగబడ్డాడు. నీవే ఆరాధించబడాలా, నీవే మహిమపరచబడాలా, నేనెందుకు కనపరచబడకూడదు, నేనెందుకు స్తుతించబడకూడదు అని ఎప్పుడైతే వాడు తిరగబడ్డాడో, వాడు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడే తప్ప పశ్చాత్తాపడేవాడు కాదు. అందుకని పశ్చాత్తాపడే స్వభావం లేని వాడు ఎప్పుడు కూడా తిరగబడుతూ ఉంటాడు. అలాంటి స్వభావం కలిగిన వాడు కనుక వాడితో పాటు కొన్ని దూతలు చేరిపోయి వాడికి అండగా, వాడికి సపోర్టుగా సర్వశక్తిమంతుని వైపు కొంతమంది ఉన్నారు. ఆ దూతలను అక్కడ మిఖాయేలు గొప్ప యుద్ధం జరిగింది. అక్కడ వాడికి చోటు లేకుండా ఆయన ఏం చేశాడంటే ఆ సాతానికి, ఆ లూసిఫర్కి ఆ యుద్ధము ద్వారా కిందకి తోసివేశాడు. వాడు అక్కడి నుండి చాలామందిని మోసపుచ్చుతూ దుర్బోధకుల ద్వారా ఏదో విధంగా మనుషులు దురాలోచనల ద్వారా చెడ్డాలోచనలు పెట్టి వాళ్ళని ఆయన నమ్మనీయకుండా, ఆయన వాక్యాన్ని అనుసరించనీయకుండా, ఆయన ఆరాధించనీయకుండా, లేకపోతే త్రిత్వాన్ని విగ్రహాలను ఆరాధించేలాగా ఆయన మాట విననీయకుండా, లోకస్తుల మాట, స్నేహితుల మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట వినేలాగా, ఆయన ప్రవక్తల మాట విననివ్వకుండా వాడు తన మాట వినేలాగా చేసుకుంటూ అనేక మందిని మోసపుస్తూ వచ్చాడు. వాడు పోరాడుతూ వచ్చాడు. వాడు చాలామందిని మోసపుస్తూ వచ్చాడు. అందుకనే మొట్టమొదట తెల్లని గుర్రం మీద ఉన్నాడు, ఆ తర్వాత ఎర్రని గుర్రం మీదకి వచ్చాడు, ఆ తర్వాత నల్లని గుర్రం మీదకి వచ్చాడు, ఆ తర్వాత పాండు వర్ణ గుర్రం మీదకి వచ్చాడు, ఆ తర్వాత మృత్యువుగా మారాడు. తెల్లని గుర్రము అప్పుడు కొంచెం భక్తి కలిగిన వాడికి కనబడ్డాడు. అదే రోమన్ క్యాథలిక్ సంఘం. ఆ తర్వాత ఎర్రని గుర్రం అంటే క్రైస్తవులను చంపి రక్తము చేత మత్తు లేని వాడుగా తయారైపోయాడు. 3 నల్లని, అది చీకటి యుగము, భయంకరమైనటువంటి యుగము. పాండు వర్ణము అన్నీ కలిసిపోయి తెలుపు, ఎరుపు, నలుపు ఇప్పుడు మృత్యువుగా మారిపోయాయి. అందువల్ల పిల్లలు, అందుకనే ఇప్పుడు మనము 4వ ముద్ర కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఆ మిఖాయేలు ఆయనే మెస్సయ్య, ఆయనే ఇప్పుడు యుద్ధము చేయడానికి వచ్చాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆయన ఎలాగైతే యుద్ధము చేయడానికి వచ్చాడో, ఆయన వచ్చినప్పుడు ఐగుప్తు సైన్యం అన్నారు, వాళ్ళందరూ అన్నారు ఆయనే యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి. అలాగే ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈ యుద్ధ సమయంలో సాతానుడు ఏమైపోతాడు చెప్పండి? వాడికి పరలోకములు ఎలాగ స్థలం లేదు, భూమి మీద తోసివేయబడ్డాడు. భూమి మీద కూడా ఆయన వధువు దగ్గర స్థలం ఉండదు వాడికి. ఆయన స్థలం అనేది వాడికి ఇక లేదు. యుద్ధంలో వాడు ఓడిపోయి పారిపోతుంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఇక నీ హృదయంలో చోటు లేదు, పరలోకంలో చోటు లేదు, నీ హృదయంలో కూడా చోటు లేదు. ఎందుకనంటే నీ హృదయంలోనికి నీతి వచ్చింది, నీ హృదయంలోనికి సమాధానం వచ్చింది, నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మేంద్ర ఆనందము వచ్చేసింది, ఆయన రాజ్యం వచ్చేసింది. కాబట్టి ఆయన రాజ్యానికి నీ హృదయంలో చోటు తప్ప వాడికి లేదు. ఎందుకంటే వాడు కనుక ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరి హృదయంలోనైనా ఉన్నట్లయితే, వాడు ఎవరి హృదయంలోనైనా ఎవరైనా కానీ వాడికి చోటు ఇచ్చినట్లయితే, వాడు లోపల ఎవరి హృదయంలోనైనా కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తిలో ఉండి అసూయతోనో కలహాలు పెడతా ఉంటాడు, తప్పులు పట్టుకొని కలహాలు పెడతా ఉంటాడు, గర్వంతో కలహాలు పెడతా ఉంటాడు,
ఎందుకంటే ఆ కలహాలు పెట్టే వ్యక్తి, తప్పులు పెట్టే వ్యక్తి, అసూయ కలిగిన వ్యక్తి, గర్వం కలిగిన వ్యక్తి, లేకపోతే ద్వేషించే వ్యక్తి, ఇలాంటివి ఎవరైనా కలిగి ఉన్నారంటే వారిలో వాడు ఉన్నట్టే, సాతానుడు వాడిలో నివసిస్తున్నట్టే, వారు సాతానుడికి చోటిచ్చినట్టే. అక్కడ సమాధానం ఉండదు, విరోధాలు ఉంటుంటాయి. ఒకరంటే ఒకరు పడకుండా జీవిస్తుంటారు, ఒకరంటే వారికి ఇష్టం ఉండకుండా జీవిస్తుంటారు, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా జీవిస్తుంటారు. ఆ విధంగా విభేదములతో ఉన్నారంటే, కొండెములతో ఉన్నట్లయితే, అసూయతో ఉన్నట్లయితే, అసూయపడి నీవు వాళ్ళ మీద అసూయపడి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదంటావు, వీళ్ళ మీద అసూయపడి వీళ్ళంటే నాకు ఇష్టం ఉండదంటావు. ఈ విధంగా ఆ కలహములు, సమాధానము లేకుండా విరోధములతో గనక ఉన్నట్లయితే అక్కడ సాతానుడికి ఇంకా చోటున్నట్టే, వాళ్ళ హృదయాల్లో సాతానికి ఇంకా చోటిచ్చినట్టే, వాళ్ళలోని వాడు నివసిస్తూ ఉన్నట్టే. కానీ అందరితో నీతిగా నడుస్తూ సమాధానాన్ని వెతకమనుంది, విరోధం ఉండకూడదని సమాధానాన్ని వెతుకుతూ ఆ విధంగా పరిశుద్ధాత్మేందు ఆనందిస్తుంటే నీ సహోదరుని బట్టి నువ్వు ఆనందించాలి. ముఖం తిప్పుకుండా ముఖం మార్చుకుంటే సహోదరుడు అంటే నీకు ఆనందం, సంతోషం, ఆనందించాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నాకు సహోదరుని ఇచ్చినందుకు, నాకు సహోదరిని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఆ నామాన్ని ఇచ్చినందుకు, రక్షించినందుకు నీకు వందనాలు. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు సాతానుడికి అక్కడ చోటు లేదు, ఆ వ్యక్తిలో లేదు, ఆ మనుషుల మధ్య సాతానుడికి ఇంకా చోటు లేదు. ఆ విధంగా సాతానుడికి నీలో చోటు దొరకకూడదు, వాడు చోటు ఇవ్వకూడదు, అసూయకి చోటు ఇవ్వకూడదు, ఏమండి ద్వేషానికి చోటు ఇవ్వకూడదు, ఏదో ఒక తప్పులు పట్టుకొని ఏమండి ఆ స్వభావానికి చోటు ఇవ్వకూడదు. ఎవరొకరు ఏదో తప్పులు పట్టుకుని, ఎవరొకరి మీద రోజు ఏదో తప్పులు పట్టుకుని ఏమీ ఉండదు అలాంటివి. ఎందుకంటే వాడు గనక పరలోకంలో ఎలాగైతే వాడికి చోటు లేకుండా పోయిందో నీ హృదయంలో కూడా చోటు లేకుండా పోయింది, నీ జీవితంలో కూడా చోటు ఉండకూడదు. అందుకనే వాడు నీ హృదయంలో కూడా చోటు లేకుండా పోయింది. ఆయన మనిషి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యుద్ధము చేయడానికి వచ్చాడు. ఏ యుద్ధం ఇది? ఆత్మ సంబంధమైనటువంటి ఏ యుద్ధం ఇది? ఆత్మ సంబంధమైన యుద్ధము. వాక్యమే నీలో హృదయంలో ఉండి యుద్ధము చేస్తుంది. నీలో ఉన్న అసూయ మీద యుద్ధం చేసేది వాక్యమే, నీలో ఉన్న ద్వేషం మీద యుద్ధం చేసేది వాక్యమే, నీలో ఏదో ఊహించుకొని దురాలోచన మీద యుద్ధం చేసేది వాక్యమే, నీ ధనాపేక్ష మీద యుద్ధం చేసేది వాక్యమే, నీ గర్వం మీద యుద్ధం చేసేది వాక్యమే. ఈ యుద్ధంలో ఏమైపోద్దంటే నీలో ఆ సాతానికి ఇంకా చోటు దొరక్క వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మెస్సీ దగ్గర కూడా వచ్చాడు వాడు, ఎందుకంటే మొదట మెస్సీ దగ్గర ప్రయత్నం చేశాడు వాడు. వచ్చి మెస్సీ హృదయం ఏదో చోటు దొరుకుద్దేమో చూశాడు ఆయన. సాతాను చూసి ఏం చేశాడనండి, ఆ రాజ్యము, మహిమ ఇవన్నీ తీసుకొచ్చాడు. అయ్యా నాకు మొక్కినట్టయితే ఈ ప్రపంచమంతా నీదే అయిపోతుంది, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీ అయిపోతాయి అంటే వాటికి పడిపోతాడు అనుకున్నాడు సాతాను. అవి ఇచ్చేస్తే పడిపోతాడు. గతవుతుందండి, లోకంలో అయినా నీకు ఇచ్చేస్తా, సైన్యాన్ని నీకు ఇచ్చేస్తా, అధికారులు నీకు ఇచ్చేస్తా, రాజులందరూ నీకు ఇచ్చేస్తా, ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి, నువ్వు ఓన్లీ నాకు ముక్తి చాలు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను నీ మొక్కను అన్నాడు ఆయన మరుస్తాను. హల్లెలూయా. అదే నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? బాలే అవకాశం వచ్చిన ప్రపంచం అంతా, ప్రపంచంలో వాళ్ళందరూ, ప్రపంచంలో ఉన్నవి కూడా అయిపోతాయి, వదులుకోకూడదు మనం. అవసరమైతే వీటి కోసం యుద్ధం చేసేయాలి, అవసరమైతే వీటిని ఏదో విధంగా నేను మొక్కితే ఏమైపోద్ది, ప్రపంచం మొత్తానికి లాస్ అయిపోతాను కదా అనుకుంటావు. నువ్వైతే వీటి కోసం నువ్వు ఆశపోతువు కాబట్టి ఇక అదేనా ఏం చేస్తాడు చెప్పండి?
మనుషుల్లో సహజంగా ఈనాడు పాస్టర్లందరూ కూడా అలాగే అయిపోయారు. పాస్టర్లందరూ ఏమైపోయారు చెప్పండి? పారిన వాళ్ళు మీకు అవి పంపుతాం, ఇవి పంపుతాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఈ దేశంలో అవి కడతాం, ఇవి కడతాం, హాస్పిటల్ కడతాం, లేకపోతే ఈ కడతాం, ఈ కడతాం, లేకపోతే స్కూళ్ళు కడతాం, ఇంకా ఏ కడతాం. మేము చెప్పిన సువార్త చేస్తే చాలంటే తిత్తుని ప్రకటించండి, ముగ్గురిని ప్రకటించండి, మేము పంపిస్తుంటాం. ఆ డబ్బు కోసం వీళ్ళు ఏం చేస్తాడో చెప్పండి? ఒక్కడే ఉన్నాయన్ని ముగ్గురిని ప్రకటిస్తాం. ఈనాడు సంఘాలన్నీ కూడా అలాగే. కాబట్టి పిల్లరా, వాళ్ళు వాటి కోసమై సాతానుని చోటిచ్చారు, లోక సంబంధం వాటి కోసం. అందువల్ల ఈ చివరి కాలంలో వాడికి చోటు ఇవ్వకూడదంటే నేను సమాధానం వెళ్ళుకుంటాను. హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి చెప్పండి? వాళ్ళు ఎలాగైనా ఉన్నాయి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ గురించి లెక్క అప్పగించుకుంటారు. నువ్వు కాదు కదా వాళ్ళ గురించి లెక్క అప్పగించేది. వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారని నువ్వు ఏమండి వాళ్ళ గురించి హృదయంలో పెట్టుకొని ఆడికి సాతాను చోటిచ్చేసి లెక్క అప్పగించాల్సింది ఎవరు? ఎవరు లెక్క వాళ్ళు అప్పగించాలి. ఎవరు లెక్క వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అప్పగించాలి. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు లెక్క అప్పగించాలి, ఎవరికి వాళ్ళే. అది చేత నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వాళ్ళ గురించి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అంతేగాని విరోధంగా ఏదో ఎవరి గురించి ఏదో ఒకటి మనసులో పెట్టుకొని విరోధంగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా సాతానికి నీవు చోటు ఇచ్చినట్టు. వాడికి చోటు లేకుండా చేయాలనంటే నువ్వు సమాధానంగా ఉండటమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సంఘములో కూడా ఆయన వధువు కూడా వాడికి చోటు ఇవ్వలేదు. ఇక్కడ కూడా వాడు ఓడిపోయి వెళ్ళిపోయాడు. పరలోకంలో ఓడిపోయాడు, చివరిలో మరలా ఇక్కడ యుద్ధంలో ఓడిపోతున్నాడు. ఇక్కడ సంఘంలో జరుగుతున్న యుద్ధం ఇది, హృదయంలో జరుగుతున్న యుద్ధం ఇది. నీ హృదయంలో జరుగుతుంది. ఎవరికి వాళ్ళు, ఎవరు వాడు జయిస్తే వాళ్ళ హృదయాలు వాడు చూడండి. ఎవరికి వాళ్ళు జయించాలి. జయించిన వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు జయిస్తే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు జయించలేదనుకో ఉండిపోతావు. నీకు అర్థమైందా? ఈ యుద్ధంలో విజయము పొందాలి. అందుకని ఎగ్గమ్మ క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 13, 11, 14 ఏముందంటే కాలం నెరిగిన ఇద్దరు మీద కొని తెలుసుకుని ఎలా వచ్చింది. విశ్వాసమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. మనం యుద్ధోపకరణాలు ధరించుకుంది. మనం యుద్ధోపకరణాలు అంటే వాక్యాన్ని ధరించుకోవడమే యుద్ధోపకరణాలు ధరించుకోవడం. కాబట్టి ఈ యుద్ధ సమయంలో నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధరించుకుని వాక్యం మీద నిలబడడం ద్వారా మెస్సీ ఎలా నిలబడ్డాడు చూడండి. వాక్యం కోసం ఒక్కరు అన్నాడు ఆయన. ఈరోజు ప్రార్థనకి ఏమి వెళ్తానంటే లేదు, వెళ్ళాల్సిందే. ఈరోజు అర్జెంట్ పని ఉందయ్యా, ఉండాల్సిందే, తప్పదండి, నేను వెళ్ళాల్సిందే. ఆయన నా మనుషులు. ఎవరి మాట వినవు, ఆయన మాట వింటాం. మెసేజ్ కూడా అంతే. ఆయన చూడండి, వాక్యమే. ఒక్కరు నిలబడ్డాడు. ఆయన జయించాలంటే నిలబడాలి. ఆ విధంగా ఆయన అక్కడ నిలబడ్డాడు. కాబట్టి చివరి కాలంలో సాతానుడు కూడా నీ హృదయంలో అంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారు కూడా వాడికి చోటివ్వకపోవడం వలన, వాడి దూతలకు కూడా చోటివ్వకపోవడం వలన, మొన్న మేరీ సిస్టర్ గారి దగ్గర మనం నేర్చుకున్నాం వర్తమానం. ఆ దూతలు ఎలా పనిచేస్తాయి, ఆ లూసిఫర్ ఎలా పనిచేస్తాడు, వాడు ఎలాగా వాక్యాన్ని వినేయకుండా చేస్తాడు, ఆయన సన్నిధికి రాకుండా చేస్తాడు, వాడు ఏ విధంగా ఆయన ఆరాధించకుండా ఇంటి దగ్గర పడుకోబెడతాడో బద్ధకంతో, కాలు నొప్పును, మెడ నొప్పును, ఒళ్ళు నొప్పును ఏ విధంగా పడుకోబెడతాడో ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. వాడి ఆ దయ్యాలకు ఇప్పుడు ఆ ధనాపేక్ష అనే దయ్యానికి ఏమంటే లోక వస్తువుల మీద వ్యామోహం, ఆ దయ్యం కానీ, అసూయ అనే దయ్యం కానీ, కోపం అనే దయ్యం కానీ, కక్ష అనే దయ్యం కానీ, తప్పులు బట్టి ఆత్మ కానీ, ఇవన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమి తప్పు దొరుకుతుందా? మిగతా ఏమి దొరకవు వాళ్ళకి. ఆ తప్పులు బట్టి ఆత్మ మిగతా ఏమి చూడరు వాళ్ళు, ఏ చూస్తుంటారు. ఆ దయ్యాలన్నీ నేను వదిలిపెట్టి కదవుతుందండి. అందుకని ఇప్పుడు ఆయన అవి నీ దగ్గర రాకుండా పారిపోతాయి అన్నమాట. ఏంటంటే నేను వెంబడిస్తున్నాయి. ఆనాడు ఇజ్రాయెల్ ఐగుప్తు సైన్యం ఎలా వెంబడిస్తుందో అవి కూడా నీ హృదయంలోనికి వస్తూ ఉన్నాయి. ఆ దయ్యాలు అసూయ అనే దాని ద్వారా వచ్చేస్తుంది. అది వాక్యం విన్నావు, వచ్చేటప్పుడు అది వెళ్ళిపోతుంది.
మళ్ళా తర్వాత నువ్వు వాక్యం వినడం మానేసావు, ప్రార్థన మానేసావు అనుకో, మళ్ళీ అది వచ్చాడు. ఇప్పుడైనట్లయితే యుద్ధం శాశ్వతంగా ఇక రావు. యుద్ధం లేదు జరుగు చెప్పండి. వాడికి స్థలమో లేదు. నువ్వు ఎవరిని ఇస్తే ఇవ్వండి. వాడికి లోకంలో వాళ్ళు ఇచ్చారు చాలామంది, వాళ్ళ జీవితాలు నాశనం చేసి నరకాన్ని తీసుకుపోతున్నాడు వాడు. నీవు కూడా నీ హృదయంలో వాడికి ఇచ్చేస్తే చక్కగా వాడు కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, చివరికి నరకాన్ని తీసుకుపోతాడు. అందువల్ల వాడికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా నీ నీతి సమాధానానికి పరిశుద్ధాత్మల ఆనందానికే చోటు ఇవ్వాలి, సమాధానానికి చోటు ఇవ్వాలి తప్ప ఆయన మనుస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, ఆ తర్వాత మరియు ఒక గొప్ప స్వరం పరలోకముందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింపగుళ్ళు మన సర్వశక్తిమంతుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన సర్వశక్తిమంతుని వాయును, ఇప్పుడు అధికారము ఆయనదాయను, లేకపోతే మెస్సయ్యదాయను. ఆయన మనస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమైందండి చెప్పండి. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును సర్వశక్తిమంతుని వాయును, అధికారము మెస్సయ్యదాయను. ఇవన్నీ శ్రమకాలంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర జరుగుతుందా? శ్రమకాలంలో కూడా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది, అర్మగెద్దోన్. మూడవ ప్రపంచ యుద్ధం మోషే ఏలియాలు ఉంటే ఆ టైంలో మోషే ఏలియాలు కూడా చంపేస్తారు. ఆ యుద్ధ సమయంలోనే అపవాది 1000 సంవత్సరాలు బంధించబడతాడు. వాడు బంధించబడినప్పుడు ఇక భూమి మీద కూడా వాడు నివాస స్థలం అనేది ఉండదు. వాడికి మీరు గమనించండి, మొట్టమొదట పరలోకంలో లేదు, వాడికి తోసివేయబడ్డాడు. తోసివేయబడిన తర్వాత నువ్వు నామంలో బాప్తిజం పొందావు, అయినా కానీ చుట్టంలాగా వచ్చి పోతూ ఉన్నాడు నీలో. అసూయ కూడా చుట్టంలాగా వచ్చి పోతూ ఉంది నీలో కూడా. ఆ యొక్క వ్యర్థమైన కోపం నీలో కూడా వచ్చి పోతూ ఉంది. ద్వేషం అనేది నీలో కూడా వచ్చి పోతూ ఉంది. ఈ ఆశలే అవి చుట్టాలాగా వచ్చిపోతా ఉన్నాయి. ఆ ఆత్మలవి, లోకాత్మలవి, దురాత్మలవి, అపవిత్రమైన ఆత్మలు ఉంటాయి, వ్యభిచారపు ఆత్మలు ఉంటాయి, రకరకాలైన ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలన్నీ కూడా ఏం చేస్తుంటే నువ్వు నమ్ముకున్నావు, కానీ అవి చుట్టాలాగా వచ్చి పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చి నీలో కనబడి వెళ్ళిపోతూ ఉంటాయి. నీలో కనబడి వెళ్ళిపోతాం. ఇప్పటివరకు ప్రేమ కలిగి ఉంటాం, అతను నష్టం పడిపోతాం. ఎందుకని ఆ చుట్టం వచ్చేసాడు నీలోకి, ఆ బంధువు వచ్చేసాడు, వాడు వచ్చేసాడు కాబట్టి నువ్వు వాళ్ళగా ప్రవర్తించేస్తుంటావు. అప్పటి వరకు మంచిగా ఉంటావు, అప్పటి వరకు మంచిగా ఉండి తప్పుగా అర్థం చేసుకొని చిరాకు పడిపోతుంటావు, ఇంట్లో పరాకు పడిపోతుంటావు. వచ్చేసాడు వాళ్ళ వరకు నీలోకి చుట్టం. వాడు వచ్చేం చేస్తాడు చెప్పండి, అలా చేస్తుంటాం. ఇప్పుడు ఈ వేకుచొక్క వర్తమానం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి. ఇక ఆ చుట్టాలకి చోటు ఉండదు. ఆయన హల్లెలూయా. ఆ బంధువులు నీ నుండి తెగిపోతున్నారు. ఐగుప్తు, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ మధ్య నివసించావు, ఆ చుట్టాల మధ్య ఉన్నావు, నువ్వు ఆ బంధువుల మధ్య ఉన్నావు, అసూయపరుల మధ్య, ద్వేషించేవారి మధ్య, కలహాలు పెట్టేవారి మధ్య, ఏమంటే కొండిగాండ్ర మధ్య, లేకపోతే కష్ట కలిగిన వారి మధ్య, లోకాశలు కలిగిన వారి మధ్య, తాగుబోతుల మధ్య, తిరుగుబోతుల మధ్య, వీళ్ళందరి మధ్య వచ్చావు. వాళ్ళ ఐగుప్తుల మధ్య ఉన్నట్టుగానే వాళ్ళ మధ్య ఉన్నావు కాబట్టి వాళ్ళ నుండి నువ్వు బయటకు వచ్చావు. ఇజ్రాయేల్ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేశారు, ఐగుప్తీయులు వచ్చేసారు. నువ్వు కూడా వచ్చినా కానీ ఆ చుట్టాలు అవి నీ హృదయంలోనికి వస్తూ ఉన్నాయి. ఈ తెల్లవారుజామున ఏం జరుగుతుందనంటే ఐగుప్తీయులను ఇజ్రాయేల్ అలాగే వేరైపోయారు. సాతాను సంబంధమైన చుట్టాలు, దైవ సంబంధమైన చుట్టాలు, ఆ దురాత్మలనేవి, చెడ్డాత్మలనేవి, అవి ఆ యొక్క చెడ్డ లక్షణాలు నీలో తీసుకొచ్చేది. ఆ చెడ్డాత్మలు ఏం చేస్తాయండి, నీలోనికి అవి నిన్ను విడిచిపెట్టింది. ఇంకా రావు, ఆ చుట్టాలకి రారు. ఎందుకంటే ఇంకా ఆయన నీలో ఉండిపోతాడు. ఆయన సమీప బంధువుడు, ఆ బంధువుడు నీలో ఉంటాడు తప్ప లోకంలోని సంబంధమైన ఏవి కూడా నీలోనికి నీ హృదయంలోనికి. అందుకని వీళ్ళు హృదయంలోకి వచ్చే చుట్టాలు.
హృదయం లోపలికి వచ్చి చుట్టాలి, ఈ శరీరం అనే ఇంట్లోకి వచ్చి చుట్టాలి వీళ్ళు. ఇక వీళ్ళకి చోటు ఉండదు. ఇక ఈ చుట్టాలకి హృదయంలో చోట్లేదు. ఆయనకే, ఆయన రాజ్యానికి. ఇక నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఉందనుకోండి, వాడికి చోట్లేనట్టు. ఇంకా ఆయన నివాసం చేస్తాడు. ఎందుకంటే నీలోనికి ఆయన రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యం నీలోకి వచ్చింది కాబట్టి శరీరం కూడా మారింది. ఆ తర్వాత మోషేలు వస్తారు. ఇందాక మనం నేర్చుకున్నాం. 3.5 సంవత్సరాలు శ్రమలు చేస్తాయి. ఆ తర్వాత హెర్మగిద్దోను యుద్ధం వస్తాయి. ఆ యుద్ధంలోనే అపవాది 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఆయన నామనిస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండమ్మా. మరియు చేత పట్టుకుని అగాధం యొక్క తాళం చెవి గల ఒక ఎలోహిం దూత పరలోకం నుండి దిగి వచ్చాడు చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదిని, సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనులను మోసపుచ్చకుండా అగాధములు మూసి దానికి ముద్ర వేసి ఆయన నామనిస్తాడు. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడదు. కాబట్టి 1000 సంవత్సరాలు వాడు బంధించబడు. అప్పుడేం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ రాయబడి ఉన్నట్టుగానే ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన సర్వశక్తిమంతుని వాయను. ఎందుకంటే ఇంకా అపవాది బంధించబడుతున్నాడు. ఇంక వాడు చూడలేదు భూమి మీద. పైన లేదు, నీలో లేదు, భూమి మీద ఉండదు. ఇంకా 1000 ఏళ్ళు ఆయన రాజ్యం ఉంటుంది. ఇంకా అపవాది 1000 ఏళ్ళ పాలనలో చోటు ఉండనే ఉండదు. వాడిక నివసించుటకు చోటు, నివసించుటకు స్థలము లేదు ఇంక వాడికి. ఎందుకంటే వాడు బంధించబడ్డాడు. అందుకనే ప్రకటన గ్రంథంలోనే పిల్లారా చూడండి, 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములు గొప్ప శబ్దములు పెట్టిన. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ఎలోహిము రాజ్యమును, ఆయన మెస్సీ రాజ్యమును, ఆయన యుగ యుగముల వరకు 7 ఆయన అమలుస్తారు. 7వ బోర అంటే ఎవరు? 7వ దూత బోర ఊదినప్పుడు అంటే మోషేలీలు వస్తారు. 7వ బోర అంటే మోషేలీలు. 7వ బోర అంటే 3వ ప్రపంచ యుద్ధం. 5వ బోర మొదటి ప్రపంచ యుద్ధం గుర్తుపెట్టుకోండి. 2వ ప్రపంచ యుద్ధం 6వ బోర. 3వ ప్రపంచ యుద్ధం 7వ బోర. ఆల్రెడీ 2 యుద్ధాలు అయిపోయినాయి. 3వ ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధంలోనే వాడు బంధించబడతాడు. 1000 ఏళ్ళు బంధించబడతాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పటికప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు తేడా ఏంటంటే, ఇప్పుడు ఆ దయ్యాలకి నీ దగ్గరికి రానివ్వకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ దగ్గర రాకుండా బంధిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా పూర్తిగా బంధిస్తూ ఉన్నాడు. ఆయన మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు ఎర్ర సముద్రం, ఐగుప్తులు చనిపోయిన రీతిగానే దయ్యాలని బంధించబడతాయి. ఇంకా పూర్తిగా ఇక వాడికి చోటు అనేది ఉండదు. వాడికి నివాస స్థలం అనేది ఇంకా దొరకదు. వాడికి చోటు ఇవ్వకూడదు. అందుకనే నీ ఇంట్లో వాడికి చోటు ఇవ్వకూడదు. నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. చాలామంది మీ ఇళ్ళకి ఎవరన్నా అద్దెకొచ్చారనుకోండి, మీది ఏదైనా ఒక ఇల్లు ఖాళీ ఉందనుకో, అద్దెకొచ్చారనుకోండి, మీరేమంటారు చెప్పండి? మీరు క్రైస్తవులు అనుకోండి, మీరేమంటారు? హిందువులు వచ్చారనుకోండి, మేము హిందువులకి ఇవ్వమంటారు. ముస్లిమ్స్ ఇచ్చారనుకోండి, మేము ఇవ్వమంటారు. లేకపోతే ఇంకోరు వచ్చారు, మేము అంటారు. కారణం ఏంటి? మేము క్రైస్తవులకైతేనే ఇస్తూ ఉంటాం. అదైనా అండి క్రైస్తవులకైతేనే ఇస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ వల్ల వస్తే నీకు గొడవలు వచ్చేస్తాయి. వాళ్ళ మతం వేరు, నీ మార్గం వేరు. వాళ్ళ భక్తి వేరు, నీ భక్తి వేరు. గొడవలు వచ్చేస్తాయి. అలాగే నీ హృదయంలో కూడా ఆయనకు మాత్రమే ఇవ్వాలి. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అలా కాకుండా నీ ఇంట్లోనికి, నీ హృదయంలోనికి లోక సంబంధమైన మత్స్యాక సంబంధమైన దేనికైనా కానీ నీ హృదయంలో నువ్వు చోటిచ్చినట్లయితే నీ హృదయంలో గొడవలు వచ్చేస్తాయి. నీ హృదయంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. నీకు అర్థమైందా? ఎందుకనంటే నీకు దయ్యానికి హృదయంలో గొడవ జరుగుతూ ఉంటుంది. లోపల సాతానుడు ఎక్కడో యుద్ధం చేయడు, నీ హృదయంలోనే చేస్తూ ఉంటాడు. నీ హృదయంలోనే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మందిరానికి వస్తున్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళు ఆరాధించు పరిశుద్ధాత్మ. ఒకవైపు సాతానుడు అంటాడు, ఈరోజేం వెళ్తాలే పొడుగుడిపో, ఈరోజేం వెళ్తావులే, బయటికి వెళ్ళి వచ్చావు కదా, అలసిపోయావు కదా, పొడుగుడిపో. లేకపోతే ఒకవేళ ఏదన్నా ఎందుకు రావట్లేదంటే కాలు దురదగా ఉందని చెప్పు, తల దురదగా ఉందని చెప్పు, తలలో పేలున్నాయి ఎందుకు రావట్లేదని చెప్పు. సాతానుడికి నీకు హృదయంలో ఆలోచన పోరాటం జరుగుతుంది. ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళమని, దైవమేమో పడుకోండి, పోరాటం జరుగుతుంది. దయ్యం మాట విన్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ రెండు ఒక చోట ఉండవు. పరిశుద్ధాత్మ మాట విన్నావు అనుకోండి, దయ్యం వెళ్ళిపోతాడు. వాడి చోటు ఉండదు. అర్థమైందా? మీకు ఎవరో సహోదరులు కనపడ్డారు, మీరు మంచి బట్టలు వేసుకున్నారు అనుకున్నాం, లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి పని దొరికింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చోట వంట పని ఏదో పని దొరికింది అనుకుందాం. ఆ పని దొరికినప్పుడు నువ్వు సంతోషపడాలి. సంతోషపడకుండా కుళ్ళుకుంటూ సనుక్కుంటూ బొరుక్కుంటూ నీలో నువ్వు అలా ఉన్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటుంది లోపల. ఈ పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ లేకపోతే చెప్పదు. ఆ కుళ్ళుకుంటూ అలా పోతూ ఉంటుంది, అంతే. ఏడు ముగ్గురు జీవిస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ ఉందనుకోండి, ఇతరుల మేలును చూసి నువ్వు వారం లేనివాడుగా ఉండకూడదు, కుళ్ళుకునేవాడుగా ఉండకూడదు, నువ్వు సంతోషించేవాడుగా ఉండాలి. ఎవరికైనా మంచి పని దొరికిందంటే నువ్వు ఏడు మొక్క వేసేసి వీళ్ళలాగా అలాగా నిన్ను సనుగుతూ ఉండకూడదు అని పరిశుద్ధాత్మ చెప్తుంది. పరిశుద్ధాత్మ మాట వినేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు వారం లేని వ్యక్తిగా ఉండకుండా ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావు, పరిశుద్ధాత్మ. అలా కాకుండా నువ్వు ఆ వారం లేని ముఖం వేసుకొని అలా ఉన్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ. ఆ ముఖంతోనే జీవితాను, ఆ ముఖంతోనే విడవబడతాం, ఆ ముఖంతోనే వృద్ధులకి వెళ్ళిపోతాం. అందుకని హృదయంలోనే జరుగుతుంది ఈ యుద్ధం. హృదయంలోనే నువ్వేమైపోవాలి చెప్పండి. వాడు నువ్వు చోటు ఇవ్వకుండా ఉండాలి. వాక్యం మీద నిలబడితే వాడు నీ హృదయంలో వెళ్ళిపోతాడు. ఆలోచనలో పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, వెళ్ళాలని ఆలోచన పరిశుద్ధాత్మ పెడతాడు. ప్రార్థనకి వెళ్ళాలి. సాతానుడు ఏమంటాడు? వెళ్ళొద్దులే అంటాడు. నీకు అర్థమైందా? లేకపోతే అదే టైంలో మీ ఇంట్లో ఎవరో పని చేస్తున్నారు కదా, మీరు ఎవరి ఇంటి దగ్గర, వాళ్ళు ఇవాళ పచ్చడి పని ఉందమ్మా, పెళ్ళి ఉంది, ఆ పనులు ఈ పనులు రమ్మని అంటాడు. ఇక్కడ సర్వశక్తిమంతుడేమో ఆరాధన అని పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు పెరిగిపోతావో పరిశుద్ధాత్మ. అలా కాకుండా వాళ్ళని పట్టిపోయావు అనుకోండి, పరిశుద్ధాత్మ ఉండవు. ఇద్దరు యజమానులకు మీరు దాసులైన ఉన్నారని వాక్యం చెప్తారు. లోక సంబంధమైన మెసేజ్ దగ్గర కూడా ఎలా వచ్చాడు సాతానుడు? ఏదో సర్పంలాగా అలాగ రాలేదు, ఆలోచనలో శోధించాడు ఆయన. సాతానుడు ఆలోచనలో వచ్చేసాడు వాడు. అలాగే నీ ఆలోచనలోనే పోరాడుతుంటాడు వాడు. నీ ఆలోచన మార్చేయాలని, నీ తలంపులు మార్చేయాలని, నువ్వు ప్రార్థనకి వెళ్ళాలని ఆలోచన కలుగు, బైబిల్ చదువుకోవాలని ఆలోచన కలుగు, ప్రార్థన చేసుకున్న ఆలోచన కలిగి ఉన్నావు అనుకో, దాన్ని చేసుకొని కూడా చేయాలని చూస్తాడు. దాన్ని పాటించనీయకుండా చేయాలని నీకు వేరే ఆలోచన గుర్తు చేస్తాడు, వేరే ఆలోచన తీసుకొచ్చేస్తాడు. నాకు ఆ నిజం పని ఉందా, అక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన మానేసి అది లేపేస్తాడు. అలాగా నువ్వు జయించినప్పుడు వాడికి చోటు లేకుండా పోతావు వాడికి. అందువల్ల ఆయన చెప్పినప్పుడు నువ్వు అలా చేయాలి. ఆయన చెప్పినప్పుడు ఆయన మాట మీద నువ్వు నిలబడాల్సింది. ఆయన చెప్పనప్పుడు పర్లేదు, చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఆయన మాటకి ప్రకారం నువ్వు, అప్పుడు వాడికి ఇక చోటు ఉండదు. చోటు అనేది నీ హృదయంలో వాడికి దొరకదు, స్థలము దొరకదు. అలా స్థలమే వాడికి ఇవ్వకుండా, వాడి ఆలోచనలకు ఇవ్వకుండా, వాడి బుద్ధులకు ఇవ్వకుండా, వాడి లక్షణాలకు ఇవ్వకుండా ఆయనకే నీ హృదయంలో ఇస్తావు. స్పిరిట్ అన్నమాట.
వాడు ఆ స్పిరిట్ కానీ వచ్చేసి ఆలోచనలు వాడు ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను గెలుగులు చేసేస్తుంటాడు. అందువల్ల ఇప్పుడు వాడికి పైన స్థలం దొరకలేదు, నీ హృదయంలో వధువులో దొరకలేదు, సంఘశాఖలన్నీ ఇచ్చేసాయి. తర్వాత సంఘశాఖలని నాశనం చేస్తాడైనా, సంఘాలన్నీ కూడా మహావేశ దాని యొక్క పిల్లలు అని బైబిల్ చెప్తుంది, తీర్పులోకి వెళ్ళిపోతారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తాయి, నాశనం చేయబడతారు. 1000 ఏళ్ల పాలన ఆరంభం. అప్పుడు అది అందువల్ల సాతానుడు నీలో పని చేయకుండా చూసుకో. అదవుతుందండి, వాడు నిన్ను మెస్సీని ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, స్థలము దొరక్క వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే నీ హృదయంలో కూడా వాడికి చోటు దొరకగా వాడు వెళ్ళిపోయాడు. వాడికి చోటు ఇవ్వకుండా వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్య ప్రకారంగా నీవు నడవాలా. ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పిల్లరా, రాజ్యమాయను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. చూడండి, తమ ప్రాణమును ప్రేమించిన వారు. అందుకని మన ప్రాణాన్ని మనం ప్రేమించి వాడమే కాదు, నాకంటే ఎక్కువగా తల్లినైను, తండ్రినైను, అన్నదమ్ములైను, ఆస్తిపాస్తులైను, ఏవండి లోకంలో పనులైను, ఏవండి ప్రాణమును సైతము ద్వేషింపకుంటే నా రాజ్యమునకు వారసుడు ఆనేరుడు అని ఆయన. చూడండి, మెస్సీ తన ప్రాణాన్ని ప్రేమించాడా? ప్రేమించడు. కాబట్టి పిల్లరా, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఇడు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువల్ల ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలంటే 2 రెక్కలు ఆమెకు ఇవ్వబడ్డాయి. ఆ 2 రెక్కలే మోషే, ఏలియా. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అంటే అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడుతుంది. కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి స్త్రీకు సహకారి అయి తన నోరు తెరిచిన కనుకంటే పెద్ద భూకంపం వస్తే అప్పుడు ఆ ఘట సర్పము తన నోటి నుండి కక్కిన ప్రవాహమును మింగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని సర్వశక్తిమంతుని ఆజ్ఞలు గైగొనుచు మెస్సీని గుర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకు బయలువెడలి. ఇదంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నది. శేషించిన వారితో అంటే 1,44,000 మంది యూదులందరూ రక్షించబడి 1,44,000 సంఖ్య ముందుగానే చెప్పాడు. మన గురించి సంఖ్య చెప్పలేదు, కొద్దిమంది అని ఉంది. అయితే బెన్నాం గారు మాత్రం సంఖ్య చెప్పాడు. ఎలా చెప్పాడంటే దావీదు యొక్క భార్యలు 500 మంది ఉన్నారు. దావీదుకి ఎంతమంది భార్యలు ఉన్నారు చెప్పండి? 500 మంది భార్యలు ఉన్నారు. 500 మంది మెస్సీ యొక్క విశ్వాసులకు సాదృశ్యం ఉన్నారు. ప్రపంచంలో 500 మిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి 10 మిలియన్లకు ఒక చొప్పును చూస్తే ఎత్తబడేటప్పుడు 500 మంది ఉండొచ్చని చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే 250 దేశాలు పైగా ఉన్నాయి. 250 దేశాలు 270 దేశాలు ఉన్నాయి. మొత్తానికి దేశానికి వచ్చి ఎంతమంది ఉంటారు చూడండి. 500 అంటే 270, 50 దేశాలు, 70 దేశాలు అనుకోండి. దేశానికి వచ్చి 2-3 ఉంటారు. మరి మన దేశ జనాభా ఇంచుమించు 100 కోట్ల పైన ఉంది. మరి 100 కోట్ల మందిలో కృప అన్ని దేశాల మీద, ఆఫ్రికా మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే మన దేశం మీద ఆఫ్రికా మీద ఎక్కువ ఉంది అనుకోండి. మన దేశంలో కొద్దిమంది ఉంటే, ఆఫ్రికాలో కొద్దిమంది ఉంటే, మిగతా దేశాల్లో చాలా తక్కువ మంది ఉంటే అసలు ఉండకపోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అంటే వాళ్ళు
వాక్య ప్రకారం నడుస్తూ క్రైస్తవులు అనిపించుకోరు. మా నాన్న పాస్టర్, మా నాన్న క్రైస్తవుడు, మేము కూడా ఆయన జన్మించాం కాబట్టి క్రైస్తవులు, మేము క్రైస్తవ కుటుంబం మాది, అబ్రాహం పుట్టాం కాబట్టి మేము అబ్రాహం పిల్లలమని ఎలా అనుకుంటుంటారో, నీతిమంతులు ఎలా అనుకుంటుంటారో, ఈనాడు కూడా క్రైస్తవులు పుట్టాం, క్రైస్తవ తల్లిదండ్రులు పుట్టాం కాబట్టి క్రైస్తవులు అనుకుంటారు. ఆ విధంగా చూడ్డా ఆయన అబ్రాహం ఎలాగైతే క్రియలు కలిగి ఉన్నాడో ఎక్కడ కూడా ఆయన వర్తమానాన్ని కానీ ఆయన వాక్యాన్ని కానీ ఎక్కడ వ్యతిరేకించలా, విరోధించలా. అలాగున్నాడు అబ్రాహం గారు. విశ్వాసాన్ని ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అని బైబిల్ అర్థవుతుందండి. అలాంటి విశ్వాసం వాళ్ళలో కనపడలేదు కాబట్టి అలాంటి విశ్వాసమే కలిగిన వారు పిల్లలు అవుతారు. ఇప్పుడు కూడా అబ్రాహాములాగా, అపోస్తుల్లాగా, యోబులాగా విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారినే ఆయన పిల్లలు అంటారు. కానీ ఇప్పుడు పిల్లలు అక్కడ అమెరికా ఈ దేశాల్లో అలాంటి విశ్వాసం లేదు. వాళ్ళ బైబిల్లో మెస్సీ ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు, వాళ్ళకి మెస్సీ ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. ఆ ప్రశ్న అయితే చాలామంది చెప్పలేకపోయారు. ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. అసలు లోక జ్ఞానం బాగా ఉంది, సైన్స్ జ్ఞానము, టెక్నాలజీ జ్ఞానము, తినడంలో జ్ఞానము, అమ్మడంలో జ్ఞానం, కట్టడంలో జ్ఞానం, కొయ్యడంలో జ్ఞానం, ఈ యొక్క అక్రమ సంబంధాల పెళ్ళిళ్ళతో కూడిన జ్ఞానము, కొనడంలో జ్ఞానము. ప్రపంచం ఎంతో జ్ఞానం కలిగి ఉంది. అమెరికా ఎంతో జ్ఞానం కలిగి ఎంతో గొప్ప దేశం అయిపోయింది. అక్కడ అన్నీ అయ్యే కనపడతాయి. తినడం, తాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం ఇవే ఉంటుంటాయి. మన ఇండియాలో కూడా అలాగే ఉంది. ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదు అక్కడ. కానీ ఆయన వధువైన నీవు ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటావు, ఆ క్రియలు కలిగి ఉంటావు. మిగతా వాళ్ళు అవి కలిగి ఉండరు కనుక వాళ్ళు విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం చివరి సమయంలో ఉన్నాం కనుక సాతానికి ఏమాత్రం కూడా నీ శరీరం అనే ఆలయంలో, నీ శరీరంలో చోటిచ్చావనంటే వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇస్కరియోతు యోధ చోటిచ్చాడు. ఎందుకంటే వాడు డబ్బును ఆయన తీసుకొచ్చాడు. నేను ధనాపేక్ష కలిగి ఉండకూడదు, మెస్సీని నేను కలిగి ఉండాలి అని మెస్సీ మాటకే చోటిచ్చేసి ధనాపేక్ష చోటు ఇవ్వకుండా ఉండాలి. కానీ ధనాపేక్ష చోటు ఇవ్వడం వల్ల మెస్సీ వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఆ ధనం అనేది అతను ఏం చేసింది చెప్పండి? చివరికి ఆ ధనము, అందుకనే దేని గురించి కూడా మీరు చింతించక ప్రతి చింత కూడా ఆయనకు అప్పగించేయాలి. ఆ ఇస్కరియోతు యోధ ఇప్పుడు కూడా ధనాన్ని గురించి చింతిస్తూ ఉండేవాడు, డబ్బు గురించి చింతిస్తూ ఉండేవాడు. ఎంత ప్రమాదకరమో చెప్తున్నాడు. దయ్యం ఎలా మోసం చేస్తారో మీకు తెలియాలని బాధపడుతూ ఉండేవాడు. ఎలాగా అప్పుడు పిల్లారా ఒక అవకాశం వచ్చిందండి. ఏ అవకాశం? ధనాపేక్ష కలిగి ఉన్నవాడికి అవకాశాలు సాతాను తీసుకొస్తాడు. అందుకని అక్కడే రాయబడి ఉంటుంది బైబిల్లో, గర్జించు సింహంలో ఎవరిని మిగులుతున్నా అని తిరుగుతున్నాడు, మీరు చింతించొద్దు, మీ చింత యావతానికి అప్పగించేయండి, వాడు గర్జించు సింహంలో ఎవరిని మిగులుతున్నాడని చూస్తున్నాడు అని ఉండదు. ఆ పరిచయలో గర్జించు సింహంలో మీరు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు చెడ్డ అవకాశం ఇచ్చారు. మీ అసైన్మెంట్ కనుక మీరు అప్పగించినట్టయితే మీకు ఇచ్చేద్దాం. చూసారా? ఆ డబ్బు కోసం ఏం చేసాడు? అప్పగించేసి. బైబిల్లో దెలీలా కూడా ఇదే చేసింది. దెలీలా సంసోను గురించి మీకు తెలుసు. ఆమె కూడా ధనం వ్యామోహము, ఆ ధన వ్యామోహం లేదనుకోండి, ఈ డబ్బు అక్కర్లేదు, మాకు అక్కర్లేదు అనేది ధన వ్యామోహం వలన ఏం జరిగింది చెప్పండి? ధనాన్ని గురించి చింతిస్తూ ఉండేది. దాన్ని బట్టి వాడు అన్నారు, ఆ సంసోను బలం ఎక్కడుందో చెప్పినట్లయితే. చూసారా? వాడు ఇంకొక అవకాశాన్ని, నీకు చెడ్డ అవకాశాన్ని డబ్బు కోసం ఆ దెలీలాకి ఇచ్చినప్పుడు ముద్దు పెట్టప్పుడు ఇచ్చేసింది. ఆమె సంసోను నమ్ముకుంది. సంసోను ఏం చేసింది చెప్పండి? దెలీలా అమ్మేసుకుంది. ఈనాడు కూడా బైబిల్లో ఏశావు యాకోబు ఉన్నాడు. ఏశావు యాకోబు, అక్కడ యాకోబు అలాగే ఏశావు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. అలాగే పిల్లల సాతాన్ని కూడా తీసుకొస్తుంటాడు చివరి కాలం. అందువల్ల వాడు, ఎందుకంటే లోకంలో అవసరాలన్నీ తీరాలంటే డబ్బు ఉండాలి.
నీ ఆశలన్నీ తీరాలంటే డబ్బు ఉండాలి, నీ కోరికలన్నీ తీరాలంటే ఏముండాలి చెప్పండి, డబ్బు ఉండాలి. అందుకని ప్రధానంగా నీకు ఏదైనా కారు కొనుక్కోవాలని ఆశ ఉందనుకోండి, విమానం ఎక్కాలని ఆశ ఉందనుకోండి, లేకపోతే ఇంకా ఏదో కొనుక్కోవాలని ఆశ ఉందనుకోండి, డబ్బు ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పండి, డబ్బు. అందరికి తీసుకొస్తాడు వాడు, కానీ నువ్వు దాని గురించి ఆలోచించకుండా ఆయనే చూసుకుంటాడు అనుకోండి, ఆ రాజ్యాన్ని వెతుకుతా ఉన్నావు అనుకోండి, వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నాకు చోటు ఇవ్వట్లేదు, ఎలాగా ఆయన చోటు ఇచ్చామనుకోండి లోపలికి వస్తాడు. చోటు ఇచ్చామనుకోండి లోపల నీ హృదయంలో ఇల్లు కట్టేసి పడిపోతాడు, నీ హృదయంలో స్టాండర్డ్ అయిపోతాడు. అప్పుడు ఆ యొక్క యోధా జీవితం ఏమైపోయిందో అలా అయిపోతుంది, చాలా భయంకరమైపోతుంది. అందువల్ల దానికి హృదయంలో చోటు ఇవ్వకుండా ఉన్నదానితో సంతృప్తి పడుతూ వెళ్ళాలి. ఆయన నమస్తే హల్లెలూయా. ఏ స్థితిలోనైనా బ్రతకగలగాలి. ఇప్పుడు నేను పరిచర్య రాకముందు ఉదాహరణ చెప్తాను. పరిచర్య రాకముందు నేను ఒక స్కూల్లో పనిచేశాను. అక్కడ తిన్నటువంటి భోజనాలు నేను ఎప్పటి వరకు కూడా తెలియదు. రోజుకు ఒక వెరైటీ. ఎందుకంటే ఆ స్కూల్లో అందరూ కూడా కోటీశ్వరులు, లక్షాధికారులు పిల్లలు. వాళ్ళు తినే ఆహారము నేను 2 సంవత్సరాలు తిన్నాను. మామూలు ఆహారము తినని వాళ్ళు చాలా అద్భుతంగా అన్ని క్వాలిటీతోటి చాలా ప్రత్యేకంగా చాలా జాగ్రత్త చేస్తారు. 2 ఏళ్ళు తిన్నాను. పరిచర్యకు వచ్చిన తర్వాత ఇప్పుడు అలాంటిది కావాలంటే నాకు వస్తా. కోటీశ్వరులు అంటే కాస్ట్లీ ఉంది, వస్తా ఏది ఇచ్చాడో దాంతో సంతృప్తి పడిపోతుంది, ఏది ఉంటే దాంతో సంతృప్తి పడిపోతుంది. వాక్యం చెప్తుంది కాబట్టి దాన్ని చెప్తుంటాను నేను. అదైనా మీకు చెప్పాలి కాబట్టి వాక్యం చెప్తుంది కాబట్టి. అమ్మ విశ్వాసం చేసినట్టుగా కాకుండా సేవకుడు మీరు ప్రత్యేకంగా చేయాలి. అది మీకు ఏమి ఇస్తారో అది కోసుకుంటారు, అది మీ ఆశీర్వాదం కోసమేది. మీరు అలా ప్రత్యేకంగా చేయాలి తప్ప విశ్వాసుల్ని సేవకుడు ఒకటే కలిపి ఉండేసి వాళ్ళకేది పెడతారో వాక్యోపదేశం చేసేవాడు కూడా ఇదే పెడితే మాత్రం మీకు ఆశీర్వాదం ఉండదు. దేవుడు వెక్కిరింపబడడు. నీవు అలా చేసావంటే ఆయన వెక్కిరిస్తున్నట్టే నువ్వు అని వాక్యాన్ని బట్టి మాకు అయ్యగారు కూడా చెప్పారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నీవు గొప్పగా బ్రతికుండొచ్చు, ఒకవేళ పరిస్థితులు మారిపోవచ్చు. అని పరిచర్యను బట్టి వాక్యం కోసం నిలబడిన దాన్ని బట్టి అప్పుడు నేను అలాగ బ్రతికాను కానీ ఇప్పుడు కూడా నేను అలాగ బ్రతకాలని నువ్వు ధనాపేక్ష కలిగి అప్పులు చేసేసుకొని లేకపోతే అలా చేసుకొని ఇలా చేసుకొని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థితిలో అలా బ్రతికావు, ఈ స్థితిలో నీ స్థితి తగ్గట్టుగా నేను బ్రతకాలి. ఆయన నామనిస్తాను. పౌలు గారు అదే చెప్తారు, నేను ధనవంతులు కూడా ఇప్పుడు ఆ విధంగా నేను బ్రతికాను, మరలా ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగానే నేను బ్రతికాను. ఈరోజు నీకు డబ్బులు ఉన్నాయనుకోండి, ఈరోజు ఏదో వండుకున్నావు, రేపు రోజు ఏమీ లేవు అనుకోండి, ఆ రోజు ఉన్నట్టుగానే బ్రతుకు. అదే నిన్నే చాలా బాగుంది, నిన్న మా అమ్మ మంచి బిర్యానీ వండింది, చికెన్ వండింది, చాలా బాగుంది, ఈరోజు కూడా వండితే బాగుంది, ఈరోజు లేదని బాధపడ్డావు అనుకోండి, ఐక్య విచారాలు ఇవన్నీ కూడా ఏమిటి చెప్పండి. అందువల్ల ఇలాంటివి కూడా మీ హృదయాల్లో రాకుండా చూసుకోవాలి జాగ్రత్త. వాడికి చోటు ఇవ్వద్దు, వాడు లోకాన్ని తీసుకొస్తాడు, ఏమి వద్దు, ఏం తీసుకురాడు, అసూయలు చెడ్డగుణాలు తీసుకొస్తాడు, లోకాన్ని తీసుకొస్తాడు. వాడి చోటు ఇవ్వద్దు. ఇవి చిన్న చిన్నవే. మీరేది అసూయ పడితే పాపం కదా, దొంగతనం చేస్తే పాపం కదా, అన్యాయం చేస్తే పాపం కదా, ఈ పాపాల కింద కనపడతాయి. కానీ ఈ ఐక్య విచారాలు, ధనమోసం అంటే గచ్చపొదలు ముళ్ళు తప్పులేని ఉంది బైబిల్. వీటి వల్లనే నూరంతా ఫలించలేదు. ఇవి పాపం కింద కనపడవు, కానీ ఇవి కూడా మీరు లేకుండా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన రాజ్యం రాబోతూ ఉంది. ఆ రాజ్యంలో ఇలాంటివి కలిగి ఉంటే చోటు ఉండదు, రానివ్వడు ఆయన. నీ హృదయంలో కూడా ఎవరిని పడితే వాళ్ళు రానివ్వద్దు, ఎవరిని పడితే వాళ్ళు నీ తలంపుల్లో రానివ్వద్దు. రోడ్డు మీద వెళ్తున్నావు అనుకోండి, ఎవరో చక్కగా కనబడ్డారనుకోండి, వాళ్ళంటూ చూస్తాం, వాళ్ళని బుర్రలో పెట్టుకుంటావు, వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మా అమ్మ బండి మీద వస్తుంటే లేకపోతే బండి మీద వస్తూ ఉంటే నాకు ఒక వెరైటీ ఆయన కనపడ్డాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడని ఇంటి దగ్గర వచ్చి మళ్ళీ వాళ్ళకి చెప్పేస్తాం. ఎవరు చోటు ఇచ్చావు నువ్వు? లోకంలో అన్నిటికీ లోకస్తులు కనబడిన వాళ్ళందరికీ చోటు ఇస్తున్నావు, వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడు.
నీవు వీధిలో కనబడి వెళ్ళేటప్పుడు వీధిలో వాళ్ళని కనబడే ప్రతి ఒక్కరు కూడా నీ హృదయంలో చోటు వద్దు. ఆయన రాజ్యంలో వాళ్ళు ఉండరు. నీ హృదయమే 1000 ఏళ్ల పాలనలో ఉండే రాజ్యం అని ఉండాలి. అన్నిలో వచ్చే పోతేవాళ్ళు అంటే వాళ్ళ జ్ఞాపకానికి వచ్చి వెళ్ళేవాళ్ళు, జ్ఞాపకం వచ్చి వెళ్ళేవాళ్ళు ఉండకూడదు. ఎప్పుడు ఆయన జ్ఞాపకం ఉండాలి. చుట్టాల జ్ఞాపకం వచ్చి వెళ్ళిపోతుంటాయి వాళ్ళ తలపులు, అలా ఉండకూడదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకో, సమాజంలో వాళ్ళ జ్ఞాపకం చేసుకో, బైబిల్లో పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకో. నీకు వాళ్ళు ఎలా భక్తి చేశారు, ఎలా నిలబడ్డారు, సేవకులను జ్ఞాపకం చేసుకో, ఎలా నిలబడ్డారు. వాళ్ళు నీకు మాదిరిగా పెడతాడు, నువ్వు వాళ్ళని అనుసరించాలని. మోషేని జ్ఞాపకం చేసుకో. అలాగా వాళ్ళని నీ ఉదయంలో రానివ్వాలి తప్ప ఎవరన్నా పడితే వాళ్ళ ఉదయంలో రానిచ్చేవనుకో నీ జీవితానికే ప్రమాదం. నీ జీవితానికే నీ బంధువులు ఎవరు ఉండాలనుకున్నావు, వాళ్ళు ఏదో కొంచెం బాగా స్థిరపడిపోయి డబ్బు లేకపోతే మంచి ఉద్యోగాలు అవన్నీ కలిగి ఉండాలనుకుందాం, వాళ్ళని కూడా నీ హృదయంలో రానివ్వదు. హృదయంలో రానిచ్చావు అనుకోండి, అప్పుడు నీలో వాళ్ళు ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చేస్తారో నువ్వు కూడా వాళ్ళ పరిస్థితి బాగుంది, వాళ్ళు మంచి ఉద్యోగస్తులు చక్కగా సంపాదించుకుంటున్నారు, అవి కొనుక్కుంటూ ఉన్నారు, మన పరిస్థితి బాగులేదు అని వాళ్ళ గురించి విచారిస్తుంటాం. ఆ విచారాలు నీలోకి వచ్చినాయా లేదా? అలాగే ఎవరిని పడితే వాళ్ళు హృదయంలో రానిచ్చి వాళ్ళ గురించి నువ్వు విచారిస్తున్నావు అంటే ప్రమాదంలో పడిపోతావు, విడవబడతావు. ఈ హృదయం అనేటువంటిది ఆయన ఆలయము, ఇది ఆయన ఇల్లు, ఇది ఆయన శరీరము, ఆయన నివసించేదిగానే ఉండాలి తప్ప మరొకరు ఉండేదిగా, మరొకరు వచ్చి వెళ్ళిపోయే ఇల్లుగా ఉండకూడదు. ఆయనే నీతిమంతులు వచ్చి వెళ్ళిపోయే హృదయముగా ఉండాలి. అబ్రాహాము వాళ్ళు జ్ఞాపకం వస్తూ, ఇస్సాకు, యాకోబు పరిశుద్ధులు, యోసేపు అలాంటి వాళ్ళు నీ హృదయంలోకి వస్తూ వెళుతూ ఉండేటి, జ్ఞాపకానికి వస్తూ వెళుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా నీ హృదయం ఉండాలి తప్ప పాపులు వచ్చి వెళ్ళే హృదయంగా ఉండకూడదు. అప్పుడే నీవు పరలోక రాజ్యానికి ఎత్తబడతావు. కాబట్టి ఆ రాజ్యం అలా ఉండబోతుంది, అంత స్వచ్ఛంగా, అంత హృదయం కలిగిన వారు ఈ రోజుల్లో మెస్సయ్య తప్ప వాళ్ళ హృదయాల్లో మరేమీ లేనటువంటి, సాతానికి ఏమాత్రం నివాసము లేకుండా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటే ఆయన నీలో ఉన్నట్టు. అలాంటి వాళ్ళు ప్రపంచంలో చూస్తే ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడ చూసిన మనుషులు ఐక్య విచారాలు, హృదయంలో మనుషుల్ని కలిగి, లోకస్తులను కలిగి, వాళ్ళ గురించి వాళ్ళు బాగున్నారని బాధపడిపోతా, విచారిస్తా, ఇలాంటి వాళ్ళే మనకు కనపడుతూ ఉంటారు. కానీ హృదయంలో పూర్తిగా మెస్సయ్యనే తప్ప మరి దేన్ని కలిగి లేని వారు కొద్దిమందే ఉంటారు. కాబట్టి ఆ కొద్దిమందే ఎత్తపడతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకోవాలి. సాతానుని జయించాలంటే హృదయంలో ఉంచుకోవాలి. ఇంటికి వెళ్ళగానే వేలది మెట్లు దిగగానే వాడు అక్కడే ఉంటాడు, ఆలోచన తీసుకొస్తాడు, నిన్ను మర్చిపోయేలాగా చేస్తాడు, ఆయన్ని మర్చిపోయేలాగా చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో ఆయనకి చూడలేదు. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో ఆయనకి చూడలేదు, వాడికి చూడలేదు, సాతానుడికి పైన చూడలేదు, ఉండదు అని వాక్యం చెప్తా ఉంది. ఏదోలో చూడండి, వాడు రావడం వల్ల మోసం చేసేసాడు. ఇంకిప్పుడు నీ దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు కూడా చోటు, వాడి గురించి నీకు తెలుసు, వాడు ఎలాంటి వాడు నీకు తెలుసు. వాడు పాపి, వాడు దుష్టుడు, సాతానుడు, వాడి యొక్క సమూహము దయ్యాలు. అందువల్ల నీ హృదయంలో వాడికి నివాసము దొరకనివ్వకూడదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మగా ఆనందంతో నీ హృదయం ఉండాలి. ఆయన నామరుస్తాను. హల్లెలూయా. హృదయమును నీవు జాగ్రత్తగా ఉంచుకోవాలి, హృదయమును భద్రంగా ఉంచుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. పొలం చుట్టూ ఏం చేస్తారంటే కంచేసేస్తారు. ఆ పొలంలో ఎవరో రాకూడదని కంచె. అలాగే ఈ వాక్యం కూడా కంచెలా ఉండి ఎవరిని కూడా అంటే ఆలోచనలు, చెడ్డ గుణాలను కూడా నీ హృదయంలోనికి, ఆ సాతాను నీలోనికి రాకుండా వాక్యం అనే కంచె, ఆ దోతే కంచెగా ఈ చివరి కాలం ఆయన నమ్ముస్తాం. వర్తమానమే కంచె. వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, స్మరించుకుంటా ఉంటే ఏమైపోయి చెప్పండి, నీ హృదయము 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
పరలోకం ఎలా ఉంటుందో పరలోకంలో సాతానుకి అదే నూతన యెరూషలేము పైన. ఆ నూతన యెరూషలేము ఎలా ఉందో నీ హృదయం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అలాగ మారితేనే అప్పుడు ఇదేమవుతుంది, నూతన యెరూషలేము. ఈ శరీరం ఏమవుతుందో చెప్పండి. అందుకని బైబిల్లో పెండ్లి కుమార్తెని నీకు చూపిస్తాను రా, అప్పుడు చూస్తాము ఎలా ఉంది, నూతన యెరూషలేము అనే. అక్కడ సాతాను ఉన్నాడు ఆ యెరూషలేములో? సాతాను స్థలం ఉందా యెరూషలేములో? లేదు. నీ యెరూషలేములో కూడా వాడికి లేకుండా, సాతాను చోటు లేకుండా ఉన్నప్పుడే నీవు కూడా ఆయన నూతన యెరూషలేము అయ్యో ఆయన నామనిస్తాను. హల్లెలూయా. పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు నీవు ఆ రాజ్యాన్ని ధరించుకొని ఉన్నావు. ఇప్పుడు ఆ యొక్క ప్రేమను ధరించుకున్నాను. ఆ ప్రేమే నీతి సూర్యుడు. ప్రేమను ధరించుకొని ఉన్నావు. వేకువజాములో నీ వస్త్రాలు చంద్రుని వల్ల ప్రకాశిస్తూ ఉన్నాయి. చంద్రుడు అనగా శరీరం, అదే వధువు, ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెల్లవారుజాములో వాడికి నివాసము, చోటు హృదయంలో దొరకకుండా చేయాలి. అందుకని పరలోకములో ఆయన చోటు లేకుండా చేసేవాడికి, భూమి మీద నీ హృదయంలో నీవు చోటు లేకుండా, చోటు ఇవ్వకుండా నిలబడాలి. వాక్యానికి చోటు ఇవ్వాలి తప్ప వేరే వాడికి చోటు ఇవ్వదు ఈ జీవితంలో. ఆయన నీ భర్త ఆయన కాబట్టి, మెస్సయ్య కాబట్టి ఆ భర్తకి మాటకే చోటు, వేరే వాళ్ళ మాటకు నువ్వు చోటు ఇవ్వు. మెస్సయ్య మాటకే నువ్వు చోటు ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ భర్త ఆయన, సమాజంలో అందరికీ భర్త ఆయన. కొంతమంది స్త్రీలకి ఇంకొక భర్త ఉండొచ్చు, ఇంకొక స్త్రీకి ఇంకొక భర్త ఉండొచ్చు. కానీ పురుషులకి, స్త్రీలకి, పిల్లలకి, ముసలిళ్ళకి అందరూ కూడా భర్త ఆయన. ఆయనే నీలో నివసించాలి తప్ప మరొకటి ఉండకూడదు. అందుకని ఆయనే షాలేము రాజు, ఆయనే నీతి సూర్యుడు, ఆయనే షాలేము రాజు, దావీదు నక్షత్రం ఆయనే. ఇప్పుడు నీ హృదయంలో ఆయన నివాసము చెయ్యాలి. యుద్ధ సమయంలో ఇంకా వాడికి నివాసం దొరక్క వాడు పారిపోవాలి. చూడండి, ఐగుప్తీయులని ఇజ్రాయేల్ మధ్యకు రాకుండా ఆయన అడ్డగించాడు. నీలోనికి కూడా ఆయన సాతాను చోటు ఇవ్వకుండా ఈ వాక్యం అడ్డగిస్తాడు. నీ హృదయంలో చోటు ఇవ్వకుండా. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మొట్టమొదటి సాతాను ఎప్పుడు కూడా నీ హృదయంలో చోటు సంపాదించుకోవాలని చూస్తాడు. మెయిన్ వాడు చేసేది నీ హృదయంలో ఎక్కడ చోటు దొరుకుతుందా, అప్పుడు ఈ శరీరం అనే ఇల్లుని పాడు చేయొచ్చు, శరీరం అనే దాన్ని పాపిగా చేయొచ్చు, అతన్ని సర్వశక్తిమంతుడిని ఆరాధించలేకుండా చేయొచ్చు, ప్రార్థించలేకుండా చేయొచ్చు. అని నీ హృదయంలో ఎక్కడ ఖాళీ దొరికిద్దా, తన మాటకి ఎక్కడ ఖాళీ దొరికిద్దా, తన ఆలోచనకి ఎక్కడ ఖాళీ దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అందుకనే సమయం వాడు కొద్దిగా ఉంది కాబట్టి ఆల్రెడీ వాడు సమయం అయిపోయింది. ఇంకోటి బంధించబడ్డానికి సమయం ఉంది అంతే, పూర్తిగా బంధించబడటానికి. ఇంకా ఇప్పుడు బంధించబడ్డాడు కానీ పూర్తిగా బంధించబడ్డవాడు. ఐగుప్తు సైన్యం నాశనం అయినప్పుడు పూర్తిగా బంధించబడి, ఇప్పుడు బంధించబడుతూ ఉన్నాడు వాడు. మన దగ్గర నుంచి ఆరంభమైంది అది బంధించబడడం. మనం వెళ్ళిపోయిన తర్వాత నేరుగా ఐగుప్తు ఆ యొక్క అపవాదిని బంధించేస్తాడు. మూడో ప్రపంచంలో ఇంకా భూమి మీద వరకు 1000 ఏళ్ళు చూడండి. పదే ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. అందుకని వేకు చుక్క నీ హృదయాల్లో ఉదయించినప్పుడు నీ హృదయంలో వాడికి చోటు. ఇది అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రార్థనా మందిరము, నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ప్రార్థనా మందిరము. నా మందిరము ప్రార్థనా మందిరము ఆయన నామనిస్తారు. ఎప్పుడు నీవు ప్రార్థించే మందిరముగా నీవు ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.